అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అంతర్గతం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సత్యనారాయణ ఉండేది పల్లెటూరులోనే. తనకి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న అమ్మాయి నీలవేణితో వివాహం జరిగింది. ఆ రోజుల్లో సత్యనారాయణ కూడా ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నప్పటికీ పెద్దలు ఆయన వాటాకి పెళ్ళైన వెంటనే అన్నదమ్ములతో పాటు అక్క చెల్లెళ్ళతో పాటు వాటా పంచి ఇచ్చేశారు. నీలవేణికి పుట్టింటి వాళ్ళు తన అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో సమానంగా వాటాలు పంచి పెట్టాల్సిన బంగారం ఇవ్వాల్సినవి అప్పచెప్పేసి మీ సంసారాన్ని మీరు మేక్ చేసుకుని బిల్డ్ చేసుకోండి ఇక్కడి నుంచి అని పెద్దలు వాళ్ళ విశ్రాంతి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత సత్యనారాయణ చదువుకున్న సిటీకి వెళ్ళి వ్యాపారం పెడితే పోద్దని చాలామంది స్నేహితులు అన్నా ఆయన వెళ్ళతలుచుకోలేదు. ఆయనకు వచ్చినటువంటి వాటా ఇంట్లోనే ఉంటూ భార్య ఆయన కలిసి కాపురం పెట్టుకొని ఆయన వాటాకు వచ్చిన 20 ఎకరాల పొలంతో ఆయన వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడు. వ్యవసాయం మీద భగవంతుడు మెచ్చో లేదంటే మనలో ఉండేటటువంటి మంచితనమో మన ఒకళ్ళకి అన్యాయం తలపెట్టకపోవటం కానీ పట్టిందల్లా బంగారమే అయ్యేది సత్యనారాయణకి. అందరికన్నా ఎక్కువగానే దేవుడు రాబడి చూపించేవాడు. భర్తకు తగ్గ ఇల్లాలు నీలవేణే. అతని ఇష్టాన్ని కాదనే, అతని ఇష్టాన్ని వద్దు అనుకునే తత్వం కాదు మనిషికి. మాట తొందరపాటు. ఏదన్నా ఒక విషయం ఉందంటే కడుపులో దాచుకోలేదు నీలవేణే. ఆ విషయాన్ని 10 మందితో చెప్పిందాకా ప్రశాంతత ఉండదు. ఆ ధోరణి మార్చుకోమని సత్యనారాయణ ఎన్నిసార్లు చెప్పినా నీలవేణి మార్చుకునేది కాదు. అందుకే ఆయన నీలవేణికి ఎంత అవసరమో ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే మాట్లాడేవాడు. ఆయన వరకు ఆయన ప్రపంచం ఒక్కటే. అయితే ఇల్లు, లేతే పొలం, లేదంటే టీవీ దగ్గర కూర్చోవటం, లేదంటే కాసేపు లైబ్రరీలో ఏదన్నా పుస్తకాలు తెచ్చుకొని చదువుకోవటం. అంతకుమించి లోకాభిరామాయణం పట్టించుకునే వ్యక్తి కాదు సత్యనారాయణ. నీలవేణి ఖాళీగా ఉంటే అమ్మలక్కల ఊసులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో ఒకటి చెప్పటం, వీళ్ళు ఇలా చెప్పారని ఆ అమ్మతో, వాళ్ళు ఇలా చెప్పారని ఈ అమ్మతో అనే అనవసరమైన గొడవలు తగాదాలు ఎందుకు అనుకున్న ఆయన ఏ రోజైతే వేరు కాపురం పెట్టుకున్నారో ఆ రోజు నీలవేణి ఖాళీగా ఉండాలని పుట్టి పెరిగింది పల్లెటూరులోనే. బార్న్ విత్ డైమండ్ స్పూను కాదు, బార్న్ విత్ గోల్డ్ స్పూను కాదు. కాబట్టి శుభ్రంగా 4 పాడి గేదెలు, 2 ఆవులు, అలాగే బోలెడంత ఖాళీ స్థలం ఉంటే అందులో 5 నిమిషాలు ఖాళీగా ఉండకుండా అన్ని రకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూరలు మొత్తం అన్నిటినీ వేయించేసి వీటి మెయింటెనెన్స్ చూసుకోమని నీలవేణికి అప్పచెప్పాడు. నీలవేణికి భర్త చెప్పిన మాట చాలా నచ్చింది. ఎందుకంటే దాని మీద ప్రాఫిట్ కనపడుతుంది, దాని మీద ఇన్కమ్ కనపడుతుంది. దాంతో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఒకవైపున అమ్మటం, మరొక వైపున పువ్వులు అమ్మటం, అలాగే కాయగూరలు అమ్మటం, పళ్ళు అమ్మటం, ఇదేదో లాభసాటి వ్యాపారం లాగా ఉందని చెప్పేసి ఒకళ్ళ జోలికి వెళ్లకుండా శుభ్రంగా తన పని తను చేసుకోవటం మొదలుపెట్టింది. దానికి తోడు ఆయన ఉదయం పూట సాయంత్రం పూట తోట పనులు చూసుకున్నా, పై ఎత్తున ఆయన జీతగాడిని పెట్టి ఎరువులు వేయించినా, పని మనిషిని పెట్టి ఇంట్లో పని చేయించినా భార్య కష్టపడకూడదని ఇక పాలవి పని మనిషి చేత తీయించిన. ఇంకా నీలవేణికి ఖాళీ టైం ఉంటే మధ్యాహ్నం పూట అమ్మలక్కలు వచ్చి కూర్చోవటం చూశాడు 2-3 సార్లు పొలం నుంచి వచ్చి. ఎలా లాభం లేదనే దాంతో అప్పుడెప్పుడో ఏనాడో మహిళా మండలిలో పెళ్లి కాని రోజుల్లో నీలవేణి టైలరింగ్ నేర్చుకున్నానని ఆయనతో శోభనం నాడు చెప్పిన మాట గుర్తుకొచ్చిందే. దాంతో ఆయన దీన్ని ఖాళీగా ఉంచకూడదని ఫిక్స్ అయిపోయి అర్జెంటుగా వెళ్ళి ఒక జిగ్జాగ్ మిషను, ఒక నార్మల్ మిషను 2 కొనుక్కొచ్చి, నీల మిషన్ కుట్టుకో, అనవసరంగా ఎందుకు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే ఏమొస్తాయి చెప్పు, రోజుకు 2 జాకెట్లు కుట్టుకున్నా కూడా ఎంత పల్లెటూరు అయినా కూడా 500 కళ్ళ చూడవా, నెలకు 15,000 వస్తాయి. నీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను, అందులో వేసుకో, నేనేమన్నా అడిగాను నిన్ను అన్నాడు ఆయన. అంతే. ఇక ఆ రోజు నుంచే టైలరింగ్లో పడిపోయింది నీలవేణి. చీరలకు ఫాల్స్ వేసుకోవటం, అలాగే వాటి మీద చేతి పనులు చేసుకోవటం. మెల్లమెల్లగా ఆయన ఖాళీగా ఉంచకుండా చెయ్యాలని మెల్లగా మగ్గం వర్కులు వచ్చినటువంటి 2 అమ్మాయిలైతే ఎక్కడ ఊసులు చెప్పుద్దోనని 2 అబ్బాయిలను పెట్టి 2 మగ్గాలు పెట్టి మెల్లమెల్లగా ఆ టైలరింగ్ ఇది కూడా డెవలప్ చేసుకోమని అప్పచెప్పాడు. నీలవేణి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలాన్ని అమ్మేసి ఆయన ఇక్కడే
ఇంకొక 5 ఎకరాల పొలం కొని మళ్ళీ దాన్ని భార్య పేరు మీదనే పెట్టి ఆయనే సాగు చేసేవాడు. పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని జాగ్రత్తగా లాకర్లో పెట్టి భార్యకు అవసరమైనంత ఒంటి మీద ఉంచేవాడు. ఆ తర్వాత కాలచక్ర భ్రమణంలో నీలవేణికి సత్యనారాయణకి 2 పిల్లలు పుట్టారు. కూతురు పేరు మాలతి అని పెట్టారు, కొడుకు పేరు శరత్ అని పెట్టారు. కూతురు కన్నా కొడుకు 7 సంవత్సరాలు చిన్నోడు. అయినా కూడా ఆయన ఒక్కటే వాళ్ళు పుట్టగానే వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేసి అలాగే ఉండాలి, అలాగే పెంచాలని నీలవేణికి చెప్పాడు. ఏంటండి అని అడిగితే, నీలాగా తొందరపాటు తత్వం, నీలాగా ఒకళ్ళేదైనా నమ్మి మనకి చెప్తే దాన్ని కడుపులో పెట్టుకోకుండా 10 మందిని పిలిచి మరీ అరిసి కేకలేసి అది అసలు మంచా చెడా, అందులో అవతల వాళ్ళ తప్పు ఉప్పు ఉందా లేదా అనేది తెలుసుకోకుండా 10 మందిలో అల్లరల్లరి చేసుకొని ఏ చిన్న విషయాన్నైనా బజార్లో పెట్టే తత్వం కాకుండా పెంచాలి 2 పిల్లల్ని. రెండోది ఏంటంటే వాళ్ళకి క్రమశిక్షణ ఉండాలి, వాళ్ళకి మంచి బుద్ధులు అలవడాలి, చదువు సంధ్య ఉండాలి. అలాగే ఆడపిల్లకు పుట్టింటి మీద దోచుకెళ్ళాలనే అత్యాశ ఉండకూడదు. నీకు కొడుకు తక్కువ కూతురు ఎక్కువ, లేదా కూతురు తక్కువ కొడుకు ఎక్కువ అనే చండాలమైన బుద్ధి ఉంటే ఇప్పుడే నీలోనే దాన్ని తొక్కేసాయి. ఎందుకంటే 2 పిల్లల్ని సమానంగా చూడటం తల్లిదండ్రులుగా మన ధర్మం అని చెప్పాడు ఆయన. మీరు ఎలా చెప్తే అలాగే కదండి, వినమని పెళ్లి చూపుల్లో, ఆ తర్వాత నిశ్చితార్థంలో, ఆ తర్వాత పెళ్లిలో, అప్పగింతల్లో మా అమ్మ నాన్న చెప్పారు అందే. అదే ఫిక్స్ అయిపోను అన్నాడు ఆయన. ఇప్పటికీ ఆయన అత్తమామలు బతికే ఉండి వాళ్ళు ఈ రోజుకి కూడా బంగారం లాంటి అల్లుడు దొరికాడని సత్యనారాయణని ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ముందు కూతుర్ని స్కూల్లో వేసేశారు, ఆ తర్వాత కొడుకుని స్కూల్లో వేశారు. వాళ్ళేమి కోటీశ్వర్ల పిల్లలు చదివే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేయలేదు, నార్మల్ కాన్వెంటుల్లో వేసుకొచ్చారు. పిల్ల డిగ్రీకి వచ్చేసిందే, డిగ్రీ వరకు ఆడపిల్లకి చదువు చాలు. ఆడపిల్ల ఏమీ ఇంజనీరింగులు చదవాల్సిన అవసరం లేదు, పీజీలు చేయక్కర్లేదు, ఉద్యోగాలు చేసి ఊళ్ళేలాలని నేనేమీ అనుకోవటం లేదు. దాని మీద వచ్చే ఆదాయాలు తినటం, వాటిని దాచి నగలు చేయించి పెళ్లి చేయాలి అనుకునే తత్వం నాది కాదనే సత్యనారాయణ అనేసరికి, మీ ఇష్టం అండి అన్న తర్వాత, ఏమ్మా సంబంధం చూశాను పెళ్లి చేసేసుకుంటావుగా, ప్రేమలో అలాంటివేమీ లేవుగా అని చెప్తే, మీరు ఏ రోజైతే అలాంటివి ఉండకూడదు, వద్దు, నేను చూసిన వాడిని నువ్వు చేసుకో అని చెప్పారో నాన్న, నా ఓణీల ఫంక్షన్ మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు నేను అప్పుడే ఫిక్స్ అయిపోయానంది మాలతే. సరేనని ఆయన తాహత్ కన్నా 10 రెట్లు బాగా ఉన్నవాళ్ళ సంబంధం. అమ్మా నాన్నలకి వాళ్ళు ముగ్గురు కొడుకులు 3 పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఉన్నారు. అయితే వాళ్ళల్లో అప్పటికే 2 కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నాయి. వీళ్ళు ఉండేది పల్లెటూరు అయితే వాళ్ళు ఉండేది టౌన్. పెద్ద అబ్బాయి అప్పటికే, ఒక అబ్బాయి పత్తి మిరప వ్యాపారంలో, ఒక అబ్బాయి పొగాకు వ్యాపారం చెరుకు వ్యాపారాల్లో మునిగిపోయి ఉన్నారు. ఇక ఈ అబ్బాయి 3వ అబ్బాయి, ఆ అబ్బాయి పేరు రాంబాబు. అబ్బాయి రైస్ మిల్లుల వ్యాపారం చేస్తాడు, సొంత మిల్లులే 4 ఉన్నాయి. ఆ 4 అబ్బాయి పేరు మీదే ఉన్నాయి. అది కాక 2 ల్యాండ్లు ఉన్నాయి. అది కాక వాళ్ళకి ప్రతి నెల అద్దొచ్చే ఒక సూపర్ మార్కెట్ అబ్బాయి పేరు మీద ఉంది, సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, బండి ఉంది. ఇంకేం కావాలి అనుకుని వాళ్ళు కట్న కానుకల్ని ఆశించే మనుషులు కాదు, పావల కట్న కానుకలు అడగలేదు. అబ్బాయి పీజీ దాకా చదువుకున్నాడు, చూడ్డానికి అందగాడు కాదు, అనాకాడి కాదు. 6 అడుగుల ఎత్తుతో అబ్బాయి చక్కగా బాగానే ఉంటాడు చూడటానికి. మగాడు, మగసిరిగల్లాడు, సంపాదన దక్షత ఉన్నవాడు, మంచి కుటుంబం. అత్త మామలేమి కోడళ్ళని ఆరళ్ళు పెట్టాలనుకునే వాళ్ళు కాదు. అంతకుముందు 2 కోడళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆయన ఎంక్వైరీలు అయిపోయాక పెళ్లి చూపులకు రమ్మన్నాడు. పిల్ల నచ్చింది, ఓకే చేసుకున్నారు. వాళ్ళు కట్నం వద్దంటే వద్దన్నారు. వద్దన్నా సరే సత్యనారాయణ ఆయన బాధ్యత ప్రకారం ఆయన ఏ రోజైతే పిల్లకి ఎంత పెట్టాలనుకున్నాడో అంత, ఇక ఆయన పెళ్లిలోనే 5 ఎకరాల పొలం పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసి, ఆ పత్రాలు పిల్ల పేరు మీద ఒక ల్యాండ్, 10 లక్షల రూపాయలు క్యాష్, నిశ్చితార్థం ఖర్చులు పెళ్లి ఖర్చులు వేళ్ళయ్యే. ఆ తర్వాత ఇక పిల్లకి పెట్టాలనుకున్న నీలవేణి తల్లిగారు వాళ్ళు పుట్టింటి తరఫు నుంచి నీలవేణికి పెట్టిన 50 కాసుల బంగారం పిల్లకి పెట్టేసి, అల్లుడి వరకు హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరము తీసుకుని ఆయన పుట్టబోయే పిల్లలకి కూడా ఇక ఎంతని ఉంటుందని బ్యాంకులో ఓ పక్కన వేసి పెట్టుకున్నాడు సత్యనారాయణ. ఆ తర్వాత ఇక మాలతి అత్తారింటికి వెళ్ళిపోయింది. రాంబాబు హద్దుల్లో ఉంచేటటువంటి వ్యక్తి. మాలతికి కాస్త నీలవేణి శాఖ తగిలింది, కానీ పెద్దగా రాంబాబు అలాంటివి చల్లనివ్వడు. ఎందుకంటే ముందే సత్యనారాయణ రాంబాబుతో జాగ్రత్త అని ఒక మాట చెప్పే పంపించాడు. కాబట్టి రాంబాబు తన రైస్ మిల్లుకి వెళ్ళేటప్పుడు కూడా
కూడా మాలతిని జాగ్రత్త అని చెప్పి, మాలతి ఖాళీగా ఉండటం కూడా మంచిది కాదు అనుకుని డిగ్రీ వరకు చదువుకుంది. ఎందుకు ఖాళీగా ఉండాలి? పైగా తనకి వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్న టైలరింగ్ వచ్చు. దాంతో నోరు ఖాళీగా ఉంటేనే, బుర్ర ఖాళీగా ఉంటేనేగా పిశాచాల కోట, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు వస్తూ ఉంటాయి అనే దాంతో శోభనంగా మాలతి చేత ఒక జిరాక్స్ మిషన్ తెప్పించి, వాళ్ళు ఉండే దగ్గర స్కూళ్ళు కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జిరాక్సులు తీసుకునే విధంగా, అలాగే ఒక మిషన్ కొనిపెట్టి టైలరింగ్ చేసుకునే విధంగా ఆ రెండు కలిపి పెట్టించేశాడు పెళ్ళాంతో. రూపాయి కనపడుతుంది, రూపాయి మీద ఆశతో కాదు, ప్రాఫిట్ ఏదో కావాలని కాదు. మామగారు అత్తగారిని ఎందుకు బిజీగా ఉంచారో రాంబాబుకు అర్థమైంది. ఆ తర్వాత మాలతి గర్భవతి అయింది. మొదటి కాన్పులో కొడుకు, రెండో కాన్పులో కొడుకు పుట్టుకొచ్చారు. ఆడపిల్ల కావాలని మూడో కాన్పు కూడా ఉంచుకుంటానని భర్తను అడిగితే, అవసరమా మనకి అన్నాడు రాంబాబు. అత్తయ్య గారిలాగా నాకు ఇద్దరు కొడుకులే అయిపోయారు. మా అమ్మ నాన్నకి నేను కూతురునున్నాను కాబట్టి మహాలక్ష్మిని మురిసిపోద్ది మా అమ్మ. మీ అమ్మగారి గురించి ఏమో కానీ ముందు నీకు ఆడపిల్ల కావాలని చెప్పు. మగపిల్లలు వేరు, ఆడపిల్లలు వేరు అని అనుకోవటం ఈ రోజుల్లో కూడా ఏంటి అన్నాడు రాంబాబు. రాంబాబు ఏ రోజో అత్తింటి వాళ్ళ దగ్గర నుంచి అది దోచుకురా, ఇది తీర్చుకురా అనే వ్యక్తి కాదు. పండక్కో పబ్బానికో వచ్చినా కూడా మామగారు వాళ్ళు తన్నే తన భార్యని పిల్లల్ని కూర్చోపెట్టి బట్టలు పెట్టిన తిప్ప అత్తగారికి, మామగారికి, బావమరిదికి బట్టలు కొనిపెట్టి మరీ వెళ్ళేవాడు. వీళ్ళు పిండొంటలు ఇక్కడి నుంచి పంపిస్తే అక్కడి నుంచి వేరే పండుగలు కొన్ని పిండొంటలు ఇక్కడికి రావాలి, లేకపోతే మాలతిని ఊరుకోడు. చాలా కండిషన్గా ఉండే వ్యక్తిత్వం కూడా అలాంటిదే. అంతున్న అల్లుడు అనే ఎగిరి చేసుకున్నారు నీలవేణి వాళ్ళు. అలాగని అంతున్న అల్లుడు ఎప్పుడూ కూడా హద్దు మీరిపోయి వెకిలిగా వీళ్ళ మీద పడి బ్రతకాలని మాత్రం అనుకునే తత్వం కాదు రాంబాబుదే. ఆ తర్వాత మాలతి మూడోసారి కడుపుతో ఉంది. ఈలోపు శరత్ది ఎంటర్ అయిపోవటం, మగపిల్లాడు వారసుడు కాబట్టి పిల్లాడిని ఇంజనీరింగే చదివించాలని ఇంజనీరింగ్లో హాస్టల్లో వేయటం, ఆ తర్వాత పీజీ చదువుకోవటం, ఆ తర్వాత పెద్ద ఎంఎన్సీ కంపెనీలో మెట్రో సిటీలో ఉద్యోగం రావటం, ఆ తర్వాత తనొక్కడే ఫ్లాట్ అద్దెకి తీసుకుని ఒక చోట ఉండటం, ఆ తర్వాత తల్లిదండ్రులకి ఎటు శరత్ జీతం మీద ఆశ లేదు కాబట్టి సత్యనారాయణ ఒరే వెధవ, చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకే నువ్వు అనవసరంగా తావివ్వకుండా నీ జీతాన్ని జాగ్రత్త చేసుకో, కష్టపడి వచ్చే ప్రతి రూపాయికి ఒక విలువ ఉంటుంది, దాన్ని వ్యర్థం వృధా ఎప్పుడూ చేసుకోకూడదు. వ్యసనాలకే చాలామంది ఆహ్వానించే సిచ్యువేషన్స్, టైము, ఏజు అన్నీ ఇవి. అలాంటప్పుడు మనిషి ఆచితూచి అడిగేయాలి. తొందరపడే ఎప్పుడూ కూడా బుద్ధి ఒకటి చెప్తే, బుర్ర ఒకటి చెప్తే, మనసు ఒకటి చెప్తూ ఉంటుంది మనిషికి. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదని ఆయన పదే పదే చెప్పి పంపించేవాడు కొడుకునే. అలా శరత్ ఉద్యోగంలో చేరి కూడా అప్పటికి 1 సంవత్సర కాలం అయింది. ఆ తర్వాత పెద్ద పండక్కి ఇంటికి వచ్చాడు. అక్క బావ ప్రతిసారి వచ్చేవాళ్ళు. అక్క కడుపుతో ఉండటం, తర్వాత బావకే కొత్తగా ఇంకో రైస్ మిల్లు తీసుకోవటం వల్ల ఖాళీ లేదని చెప్పి వాళ్ళు రాలేదు. కూతురు మూడోసారి కడుపుతో ఉంది, నోటికి ఏమన్నా తినాలనిపించుద్దేమో, పండక్కెటు 10 రకాలు వండామని చెప్పి నీలవేణి పిండి వంటలు, జున్ను, తేగలు అన్ని రకాలు కలిపి ఇక కొడుకుని తీసుకెళ్ళమంది. అమ్మ పైన చూసావా మబ్బులు పడుతున్నాయి, క్లైమేటిక్ కండిషన్లు బాలేవే, ఇలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి టౌన్కి వెళ్ళటం అంటే మళ్ళీ ఒక 3 గంటలు 4 గంటలు జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఈలోపు మధ్యలో వర్షం ఇబ్బంది అయిందనుకో, ఎందుకమ్మా 1 వారం రోజులు ఆగిన తర్వాత అందరం కలిసి వెళ్ళి చూసి అప్పుడు ఇద్దాంలే అన్నాడు శరత్తో. ఏరా అప్పుడు దాకా జున్ను నిలవ ఉంటుంది, తేగలు నిలవ ఉంటే అక్కకి ఇష్టమని చక్కెరకేళి గెల తెప్పించాడు నాన్న, కడుపుతో ఉందని ఫ్రూట్స్ అవి తెప్పించాం, ఇందులో అక్కకి బావకి పిల్లలకి బట్టలు కూడా తీసుకొని పెట్టాను నేను. ఇక పురిటికి మన దగ్గరికి రావటం మీ నాన్న పురుడు పోయటమే తప్ప ఆ తర్వాత మనం ఏదన్నా ఇద్దామన్నా కూడా మీ బావ వద్దంటాం, మీ నాన్నే కాదలేమనమని పిల్లల చేతిలో ఇంత వస్తువని ఆ ఉంగరమో గొలుసో మురుగులో పెట్టడం తప్ప వాళ్ళు మన కోసం ఆశించిన వాళ్ళు కూడా కాదు. మా అమ్మ కదమ్మా అక్కకి తినాలని ఉంటుందేమో, దానికి పులుపు అంటే ప్రాణం రా, ఇందులో చింతకాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు, మామిడికాయ తొక్కు ఇవన్నీ కూడా పెట్టాను, కాస్త తీసుకెళ్ళి ఇచ్చిరా అమ్మా. ఎలా వెళ్ళనే నేను ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బస్సులో వెళ్ళినా బైక్
బైక్ మీద వెళ్ళనా? ఎందుకురా, నువ్వు ఉద్యోగంలో చేరావు, నీకు ఉద్యోగం వచ్చిందే, ఇన్స్టాల్మెంట్లో కారు కొనుక్కున్నావు, ఇన్స్టాల్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది, కారు వేసుకునేగా వచ్చావు ఇక్కడికి నీ బాబు చూపించాలని, కారు డిక్కీలోనూ వెనక సీట్లో సర్దిచ్చేస్తానమ్మా, కొద్దిగా వెళ్ళి ఇచ్చేసిరారా అని శరత్ అబ్బబ్బా అంటే, అంతకైతే పండగకి నువ్వు అక్క దగ్గరే ఉండవు, వచ్చిన కంగారు ఏమీ లేదులే వర్షం వస్తే అని చెప్పింది నీలవేణి. సత్యనారాయణ పోనీ అయ్యాక అందరం వెళ్ళే వాళ్ళం కాదులే, పండగకి ఇచ్చి పంపితే అదొక విలువ ఉంటుంది మనకి అని ఆయన నోరు మూసేసింది. సరేనని శరత్ బయలుదేరి వాటన్నిటినీ తీసుకొని వెళుతూ ఉండగా అన్న మాట ప్రకారమే రేడియోల్లో టీవీల్లో తుఫాను హెచ్చరికలు దంచిపడేయటం, దాంతోపాటు ఫోన్లో సిగ్నల్స్ పోవటం, ఇక ఆపకుండా వర్షం పట్టడంతో అసలు దారి ఎటు వెళ్తున్నానో కూడా తెలియకుండా 1 గంటన్నర ప్రయాణం చేసిన తర్వాత అది ఏ ఊరో ఏంటో, మనుషులు ఉన్నారో లేరో, మొత్తానికి మోకాళ్ళ లోతుకి నీళ్ళు వచ్చేసి కారు కూడా ఆగిపోయింది పాడయ్యి. దాంతో ఆగిపోయిన శరత్ మా అమ్మ చెప్పటం బుద్ధి లేకుండా అదొక టీవీ చూడదు, పేపర్ చూడదు, రేడియోలో విందో, ఎగేసుకుంటా వచ్చాను, ఫోన్ కూడా తడిచిపోయింది, ఫోన్లో సిగ్నల్స్ కూడా లేవు, వర్షం ఆగేలా కనిపించట్లేదు, కుండపోతగా కురుస్తూనే ఉంది, తుఫాన్ అనుకుంటాను, ఇప్పుడు లేనిపోయింది, ఎలా వెళ్ళాలి, అసలు నేను ఇక్కడే ఉంటే చచ్చిపోతానేమో అనుకొని చుట్టూ చూశాడు. చూసేసరికి అల్లంత దూరాన మినుకుమంటూ అక్కడోటి కరెంట్లు పోయినట్టున్నాయి. ఇళ్లల్లో కిరసనాయిలో దీపాలు పెట్టుకుంటారు కాబట్టి అవి అక్కడోటి వెలుగుతూ కనపడుతున్నాయి. సరే దగ్గరలో ఊరి పొలిమేర, అసలు ఊరా ఏంటో తెలియదు కానీ ఊరికి చాలా చివరన అనుకుంటా ఒక మిద్దెలాంటి భవంతి ఉంది. ఆ భవంతిలో మాత్రం మిణుకుమంటూ 5-6 దీపాలు కనపడుతున్నాయి. మెల్లగా ఆ మోకాళ్ళ లోతు నీళ్ళల్లోనే దెక్కుంటూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు దీపం బుడ్డి తీసుకొని లాంతర్ తీసుకొని బయటకు వచ్చారు. ఎవరు బాబు నువ్వు అని అడిగాడు. వసారాలోకి వెళ్ళి చలికి వణికిపోతున్న శరత్ని. నా పేరు శరత్ అండి, మా అమ్మగారి పేరు నీలవేణి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, ఇక్కడ నుండి 10 ఊళ్ళ అవతల మేము ఉంటామండి. మా అక్క ఇలా కడుపుతో ఉందని చెప్పి మా అమ్మ నాన్న మా అక్క నోరు బాగాలేదని అన్నీ ఇచ్చిరమ్మనమని పంపించారు. మా అమ్మ తుఫాను హెచ్చరికలు అంటే మామూలు వర్షమేలే, వాతావరణం చెప్పిన వాళ్ళే వర్షం రాదు అని చెప్పి నన్ను పంపించింది. అనుకోకుండా ఇలా నా కారు చెడిపోయిందండి, ఫోన్లో సిగ్నల్స్ లేవు, ఇలా ఇరుక్కుపోయాను, కాస్త ఈ పూటకి నేను పొద్దున్నే వెళ్ళిపోతానండి వర్షం తగ్గిపోతే, లేదు ఫోన్ కనుక సిగ్నల్ వస్తే మా వాళ్ళనైనా ఎవరినైనా పంపించమని చెప్తానండి అని చెప్పాడు శరత్. అయ్యో బాబు దానిలో ఏముందయ్యా, అదేమైనా భాగ్యమా బంగారమా, అయినా రేడియోల్లో టీవీల్లో ఇందాక కరెంట్ ఉన్నంతసేపు ఊదరగొట్టేశారయ్యా, ఇదేదో పెద్ద తుఫాన్ అంట, 4-5 రోజుల దాకా ఈ తుఫాను తగ్గేలా లేదంట, ఆ తర్వాత కూడా తగ్గదో అనుకుంటున్నారయ్యా అందరూ కూడాను. అయ్యో మేమింకా నయ్యం, మొన్న మధ్యనే పంటలన్నీ కోసేసుకున్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే పంటలన్నీ నేలపాలైపోయాయి బాబో, దేవుడు దయదలిచాడు అనుకోవాలి, నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండయ్యా, ఎవరొద్దన్నారో, కాస్త ల్యాండ్లైన్ ఫోన్లో మాత్రం ఏదో మనం చేయగా ఒకసారి అలా కాల్ కలుస్తున్నట్టుంది, రా బాబో అన్న తర్వాత చాలా థ్యాంక్స్ అండి, దేనికి అంత పెద్ద మాటలు, నాకు 4 కొడుకులు 4 కోడళ్ళు, నీకో విషయం తెలుసా, నా కొడుకులు 4 పీజీ దాకా చదివారు, నా కోడళ్ళల్లో 3 డిగ్రీల దాకా చదివారు, ఆ తర్వాత ఒక కోడలు ఇంటర్మీడియట్ దాకా చదివింది, అయినా ఇక్కడే ఉంటాం వ్యవసాయం చేస్తామని నా కొడుకులు ఇక్కడికే వచ్చారు. 4 కొడుకులకి ఒక్కొక్కళ్ళకి 25 ఎకరాలు పొలం పెట్టాం, ఒక కూతురు ఉంది, పై గదిలో ఉంది, అది కిందకి రాదు, దాని పెళ్ళికని ఓ 25 ఎకరాలు ఉంచాం, ఈయన పేరు మీద నా పేరు మీద 25 ఎకరాలు ఉంచుకున్నాం, ఏం బాధ్య బాబు, మాకున్న ఇంతలో దేవుడిచ్చిన ఇంతలో నీకు పెట్టే ఒక ముద్ద, నిన్ను చూసే ఇది మాకెక్కువ, రాయ్యా లోపలికి అనేపాటికి వాళ్ళ కొడుకులు కోడళ్ళు అక్కడే నుంచున్నారు. పిల్లలు పెద్దోడికి 2, రెండోవాడికి 2, మూడోవాడికి 2, 4వాడికి 1, ఇప్పుడు మళ్ళీ 4వాడి భార్య కడుపుతో ఉందయ్యా, నిండు నెలలో అని చెప్పుకొచ్చి, అన్నట్టు నా పేరు చెప్పలేదు కదూ, నామతి మరి పాడుగాను, నా పేరు వసంతయ్య, మా ఆయన పేరు నారాయణరావు, ఇక నా కూతురు గీతేమో పైన ఉంది, అది పత్తా కిందకి రాదులే రా బాబు అనేసరికి వాళ్ళ కొడుకులు కోడళ్ళు పిల్లలతో పరిచయం అయిపోయింది శరత్కే. వాళ్ళు చాలా బాగా మాట్లాడుతుండేసరికి కాసేపట్లోనే
ఫ్రెండ్స్ అయిపోయారు. శరత్కి వసంత 4వ కొడుకు తన బట్టలు సరిపోతాయని చెప్పి తీసుకొచ్చి ఇచ్చి స్నానానికి నీళ్లు తోడి పెట్టేశారు. వేడి నీళ్ళు శుభ్రంగా తలారా స్నానం చేసి అలా కూర్చుంటే వేడివేడిగా కమ్మగా నవకాయ పిండి వంటలతో భోజనం వడ్డిచ్చేశారు. తిన్నాడు. తిన్నాక కాసేపు పిల్లలతో ఆడుకొని కబుర్లు చెప్పాక, బాబు ఫోన్ కలుస్తుంది, కట్ అవుతుంది, ఓసారి ట్రై చేసి చూడకూడదు, అమ్మ నాన్నలు కంగారు పడతారేమో అని నారాయణరావు అనేసరికి ఆపకుండా ఫోన్ కొట్టగా ఒక అరగంటకి లైన్ కలిసిందే. మాట ఎక్కడో వినపడుతోంది. నీలవేణిది, సత్యనారాయణదే. సరేనని, ఇలా నేను తుఫాన్లో ఇరుక్కుపోయానని, ఇక్కడ నేను ఒక చోట ఉండిపోయానని, వాళ్ళు ఆశ్రయం ఇచ్చారని, వర్షం తగ్గాక వస్తానని కంగారు పడొద్దని, అసలైన నేను వెళ్ళనంటే అక్కకు ఐతినాలనుంది ఈతినాలనుంది, పండగ పబ్బమని నా ప్రాణం తీసావు. అనవసరంగా నేను ఉద్యోగానికి లీవ్ పెట్టుకొని మరీ వచ్చినందుకు బాగా అయ్యింది నాకు అన్నాడు శరత్. అనేపాటికి, లేదులే నాన్న, వాళ్ళకోసారి ఫోన్ ఇమ్మని. ఏమండి, మేము కాస్త కలిగిన వాళ్ళమే, మాకిద్దరు పిల్లలు అని నీలవేణి హిస్టరీ చెప్పుకొస్తే సత్యనారాయణ ఫోన్ తీసుకొని, మీకు చాలా థ్యాంక్స్ అండి, కాస్త మా వాడిని వర్షం తగ్గిందాకా మీ దగ్గరే ఉంచుకోండి, ఆ తర్వాత వాడే వచ్చేస్తాడండి, కాస్త తగ్గిన తర్వాత కార్ అది బాగు చేయించుకోవటంలో కాస్త హెల్ప్ చేయమని మీ అబ్బాయిలకి చెప్పండి అని సత్యనారాయణ చెప్పి ఆ తర్వాత లైన్ కట్ అయిపోయి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత కిందకి వసంత వాళ్ళ కూతురు అనుకుంటాను గీత గబగబా దిగి కిందకు వచ్చింది. వచ్చి రావటంతోనే లోపలికి వెళ్ళి ఏదో తినేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అదేంటండి, తను చదువుకుంటోందా అని అడిగాడు శరత్. లేదు బాబు, ఇంటర్ దాకా చదివించాం, మాకు 4 కొడుకులు చాలు అనుకుంటే ఇక వద్దులే పిల్లలు అనుకుంటున్న టైంలో ఆపరేషన్ ఫెయిల్ అయ్యి నేను గర్భవతిని అవటానా, దేవుడు వద్దు వద్దు అంటుంటే ఇచ్చిన కూతురు ఇదే. సరే, ఎటు దేవుడిచ్చాడు కాబట్టి గీత అని పేరు పెట్టి పెంచుకున్నాము. 25 ఎకరాల పొలం దాని పేరు మీద పెట్టి పెళ్లి చేద్దాం అనుకున్నాం. చిన్నప్పటి నుంచి ఇది కావాలి అని అడగకుండానే వాళ్ళ అన్నయ్యలు కానీ వాళ్ళ నాన్న కానీ అన్నీ ఇచ్చి గారాబంగా పెంచారు. చదువు అస్సలు అబ్బలేదయ్యా, ముద్దు. ఎలాగోలాగా టీచర్ల కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని ట్యూషన్లు చెప్పి ఆ 10th ఇంటర్ వరకు లాగేపాటికి మా తల ప్రాణాలు తోక్కొచ్చినాయి. చదివిందే చదివి రాసిందే రాసి అదేమీ చిన్నపిల్ల కాదయ్యా, దానికి ఇప్పుడు 23 ఏళ్ళు, మొన్ననే డిగ్రీ అయిపోయింది. ఇక 23 ఏళ్ల దాకా డిగ్రీ మాత్రం లాగుతానే ఉంది మా అమ్మాయి. అయిపోయిన తర్వాత ఇక ఒక రోజున ఉన్నట్టుండే నీరసంగా ఉందని ఆసుపత్రి తీసుకెళ్తే టౌన్లో డాక్టరు ఏదో టెస్టులు చేశాడు. చేసిన తర్వాత ఈ అమ్మాయికి చచ్చిపోయే జబ్బు ఉంది అని చెప్పాడు. చెప్పేసరికి దేవుడు మేమేనాడు కొరనోవులు నోసుకున్నాము, దీనికి అర్ధాయుష రాత రాశాడని మాకు అర్థమైపోయింది. దేవుడు వద్దనుకుంటే ఇచ్చాడంటే దీన్ని కొన్నాళ్ళు మా మధ్యన ఉంచి తీసుకెళ్ళటానికి కావాలని కంటికి మింటికి కానకుండా నేను, మా ఆయన, నా కొడుకులు, కోడళ్ళు ఏడవటం అయిపోయింది. ఆ తర్వాత ఎంత ఏడిస్తే మాత్రం పోయే మనిషి బతుకుద్దా, పైగా డాక్టర్లు మీరేడిస్తే తను ఇంకా బలహీన పడిపోద్ది, ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉంచండి, రోజుల్లో మనిషేనని తనకి మందులు ఇచ్చారు బాబు. ఆ మందులు వేస్తున్నాం, నచ్చినవన్నీ పెట్టమన్నారు. ఇది ఉంది ఇది లేదు అనకుండా నచ్చినవన్నీ పెట్టి నచ్చినవన్నీ కొనిచ్చి బాగానే చూసుకుంటున్నామయ్యా. ఇక దేవుడు దాని ఆయుష్ ఉంచినన్నాళ్ళు దాన్ని సంతోషంగా ఉంచడం తప్ప మేము చేయగలిగింది ఏముందని కళ్ళొత్తుకుంది వసంత. నారాయణరావు చాలా బాధపడ్డాడు. వాళ్ళ అన్నలో దిగులుగా కూర్చుండిపోతే, అయ్యయ్యో ఏంటోనండి, మంచి వాళ్ళకి ఒక్కొక్కసారి భగవంతుడు కష్టాలన్నీ వాళ్ళకే రాస్తాడన్నట్టుగా పాపం ఏమంత వయసు అయిపోయిందని, జీవితం ఏం చూసిందని, ముక్కుపచ్చలాడని వయసులోనే ఇలా దేవుడు తీసుకెళ్ళిపోయేంత పెద్ద జబ్బుని లోపల పెట్టడం బాధాకరమైన విషయమే అన్నాడు శరత్. మరే బాబు అనేసి వాళ్ళు పడుకోయ్యా అని గెస్ట్ రూమ్ చూపించి ఆ తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారుజామున ఇక చూసేసరికి వాళ్ళ 4వ కోడలికి ఆ పురిటి నొప్పులు మొదలైనవి అని ముందు ఊళ్ళో ఉన్న మంత్రసాన్ని పిలిపించి చూపిద్దామంటే బిడ్డ అడ్డం తిరిగిందంది మంత్రసాని. దాంతో ఏం చెయ్యాలి, ఎలా తీసుకెళ్ళాలి
బయట చూస్తేనేమో చెట్లన్నీ విరిగి పడిపోతున్నాయి. ఏం చెయ్యాలో ఏంటో అర్థం కావటల్లా. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వల్ల మంత్రసాని వల్ల పురుడు పోయటం అవేయేలా లేదో, ఆ ఊళ్ళోనేమో హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా లేవు. దాంతో ఏం చేయాలో అర్థం కాక ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వసంత 4వ కొడుకు. భార్య ఎక్కడ ఏమైపోద్దునని మనిషి కుప్పకూలిపోయే శరత్ మీద పడిపోయేపాటికి శరత్ అబ్బాయిని కూర్చోబెట్టి కాసిన మంచినీళ్ళు తాగిచ్చి బయటికి చూస్తే లారీ కనపడుతుంది. ఆ లారీ ఎవరిది? మందే. వ్యవసాయం కోసం అని చెప్పి ట్రాక్టరు లారీ మనకున్నాయిగా, తీసుకున్నాగా అని చెప్తే తీసుకోవాల్సిన కారు తప్ప ఇవన్నీ కొన్నారనమాట వీళ్ళు. అనుకుని ట్రాక్టర్ వల్ల కాదులే కానీ ఈ రోడ్లో ట్రాక్టర్ వెళ్ళటం కష్టం, లారీలో తను తీసుకుని బయలుదేరిపోతే బెటర్ ఏమో, ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళటానికి 4 గంటలు ఎలా లేదన్నా కూడా ఈ ఉన్నటువంటి వాతావరణంలో 5-6 గంటలు పట్టుద్ది. కనీసం భగవంతుడు దయ తెలిస్తే తల్లి బిడ్డ క్షేమంగా బయటపడతారేమో, బయలుదేరితే పోతుందేమో అని చెప్పని తను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం, వెళ్ళే దారిలో వాళ్ళ ఊరు వస్తుంది అక్కడ దిగేద్దాం, లేదా అక్క వాళ్ళ ఊరు వస్తుంది అక్కడ దూకేద్దాం, ఎలాగోలాగా ముందు గడిచిపోద్దులేమనమని అనుకున్నాడు శరత్. అయితే ఇంట్లో వాళ్ళు మొత్తం పిల్ల మేకతో కలిపి బెటాలేను ఆ లారీలో పట్ల కట్టుకొని మొత్తం ఎక్కేశారు వీళ్ళు. ఎక్కేసరికి సరే శరత్ తను కూడా వెళదామని అనుకుంటే, బాబు నిన్ను చిన్న సాయం అడుగుతున్నావు, మా ఇంటికి సాయానికి వచ్చి నిన్ను సాయం అడుగుతున్నావు అనుకోబాకయ్యా అంది వసంత. ఏంటండి అంటే, పాపం ఎక్కబోతున్న శరత్ని చేయబట్టుకొని వెనక్కలాగి నారాయణరావు వసంత, బాబు పిల్లకు ఒంట్లో బాగోలేదు కదా, పిల్లని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచుతున్నాం, దాన్ని తీసుకెళ్ళటాక లేదు కదా, కాస్త మేము వచ్చిందాకా దానికి తోడుగా ఉండయ్యా, ఎంత అమ్మాయికి పురుడైపోగానే తిరిగి వచ్చేస్తాం బాబు, వచ్చిన తర్వాత కాస్త రేపు వర్షం తగ్గితే నీ కారు కూడా బాగు చేయించి నేను ఇంటికి చేర్చే పూచి మాదయ్యా అని చేతులు పట్టుకున్నారు. తల్లిదండ్రులు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అడిగారని వెళ్ళాలని మనసు పీకుతున్నా, ఇప్పుడు నేను వెళ్ళి నా సుఖం నేను చూసుకోవాలని ఆశ్రయం ఇచ్చిన వాళ్ళతో ఏం చెప్తానని ఆగిపోయాడు శరత్. ఆ తర్వాత ఇక వాళ్ళు సిటీకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చాలా క్రిటికల్ కండిషన్ అయిపోయి 6-7 గంటలు పట్టింది హాస్పిటల్కి చేరుకోవటానికి. చేరుకున్న తర్వాత అమ్మాయికి బిడ్డ అడ్డం తిరిగిందని వాళ్ళు సిజేరియన్ చేసి బేబీని బయటికి తీసి తల్లి బిడ్డ పరిస్థితి కొంచెం ఇదిగా ఉందని చెప్పి తల్లిని ఐసీయూలో పిల్లని ఇంక్యుబేటర్లో పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు ఒక రోజంతా అక్కడ ఉన్న తర్వాత అవుట్ ఆఫ్ డేంజరు అని రూమ్ షిఫ్ట్ చేశారు. అమ్మయ్య అనుకొని ఇంటికి తిరిగి వద్దాం అనుకునేలోపు వర్షం దగ్గల, గాలి తుఫాన్ దగ్గల, రోడ్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి, బయట చెట్లు ఇరిగిపోయినాయి, అసలంతా అతలాకుతలం అల్లకల్లోలంగా ఉంది సిచ్యువేషను. అయితే పోనీ అలాగైనా సరే అక్కడ ఒక కోడల్ని ఒక కొడుకుని ఉంచేసి తిరిగి వద్దాం కదా అని వీళ్ళు బయలుదేరిపోయారు. అదే లారీలో పోలీసుల మధ్యలో ఆపేసి, ఎక్కడికమ్మా అంత ధైర్యంగా వెళ్తున్నారు అని అడిగితే, మాది ఊరు బాబు, మా కోడలకు పురుడు పోద్దామని ఇలా వచ్చాము, ఇలా తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు, తిరిగి మా ఇంటికి వెళ్తున్నామయ్యా అని చెప్పారు వసంత నారాయణరావు. ఎక్కడికి వెళ్తారో, మీ ఊరికి వెళ్ళే రోడ్లు చాలా వరకు కూడా నీళ్లతో మూసివేయబడ్డాయి, దానికి తోడు ఇప్పుడు అటు మీరు వెళ్ళటం ప్రమాదం కూడా, మీరు వెళ్ళేటప్పుడు నది దాటి వెళ్ళాలి, నది మీద ప్రమాద హెచ్చరికలన్నీ కూడా ఎగరేసి ఉన్నాయి, అసలు అటువైపు అలౌ చేయట్లేదు, మీరు రావటమే ఒక తప్పు, సరే ప్రాణాలు కాపాడటానికి వచ్చారు, మళ్ళీ వెళ్ళటం ఇంకో తప్పు, మీరు చూస్తే తినటానికి ఉండటానికి లేని మనుషుల్లాగా ఏమీ లేరులే కానీ చాలే ఊరుకోండమ్మా, వెళ్ళి హోటల్లో రూమ్ తీసుకొని శుభ్రంగా అక్కడ ఉండండి, వర్షం ఉధృతి తగ్గిపోయిన తర్వాత వెళ్ళొచ్చు, ఫ్యామిలీ పర్సన్సేగా, ఏం కొంపలాడిపోయినాయి అన్నాడు పోలీస్ ఆయన. అది కాదు బాబు, ఇంట్లో ఒంట్లో బాగోని పిల్లని వదిలిపెట్టొచ్చాం, ఒక పిల్ల ఎలా ఉంటుంది అని, పాప వయసు ఎంత అన్నాడు పోలీస్ ఆయన. 23 ఏళ్ళు అంది వసంత. 23 ఏళ్ల పాప ఏంటమ్మా, అమ్మాయేగా, ఎంత వర్షంలో తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండాలని బాగానే తెలుసుద్దిలే, అయినా పల్లెటూరు అంటున్నారు కదా, పల్లెటూరులో ఏం భయం ఉంటుందండి, అలవాటు అయిన ఇల్లు, పుట్టి పెరిగిన వాతావరణం, మీరు పదండి అని వీళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోయి పోలీస్ ఆయన ఇహ పదండి అని వెళ్ళారి వెనక్కి తిప్పించేశాడు. దాంతో వెళ్ళి ఒక హోటల్లో రూమ్ తీసుకొని అక్కడ ఉండక తప్పలేదు వీళ్ళు. అయితే ఆ హోటల్ నుంచి కూతురికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే గీత ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అందే. అంటే అమ్మ ఇలా జరిగింది, ఇలా జరిగింది, వదిన పాప పుట్టింది, ఇద్దరు ఫస్ట్ ఇలా బాగాలేదు, తర్వాత
తర్వాత బాగానే ఉన్నారు, మేము రావటానికి ఇంకో 4-5 రోజులే పట్టుద్దో లేదా వారం రోజులే పట్టుద్దో, మన వైపు రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి అంట, చప్టాలు కొట్టుకుపోయినాయి అంట, వరదల్లాగా వచ్చి నీళ్లు మనిషిని మించేసేంత లోతుకి వెళ్తున్నాయంట, ఇప్పుడు రావటానికి కూడా అయ్యేలాగా లేదు, మేము ఎప్పుడు వస్తామో అప్పుడు ముందు రోజు నీకు ఫోన్ చేసి చెప్తాము, జాగ్రత్తగా ఉండు అని శరత్కి ఫోన్ ఇమ్మని, అయ్యా మేము వచ్చిన దాకా నీకు దండం పెడతాము, కాస్త తోడుగా ఉండయ్యా నీ స్నేహితురాలు అనుకొని, ఒంట్లో బాగోని పిల్ల ఏ క్షణం ఎలా ఉంటుందో కాస్త ట్యాబ్లెట్లు అయ్యి వేసుకోమని చెప్పామని చెప్పయ్యా అని చెప్పి గీతకు ఫోన్ ఇమ్మని, నీకు వంట వచ్చు కదా, కమ్మగా వండుతావుగా, నేను నేర్పానుగా, కాస్త అబ్బాయికి ఏమైనా ఉడకేసి పెట్టు, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, నువ్వు తినకుండా అబ్బాయికి పెట్టకుండా టీవీలకు ఎదురుగా కూర్చో, మాకు పద్దాక గదిలో తలుపులు వేసుకొని ఏందేందో క్యాసెట్లు వేసుకుంటావు, ఏందేందో ఫోనుల్లో చూస్తావు, ఏందేందో పుస్తకాలు చదువుతావు, ఏందంటే ఏమీ లేదని వాటిని దాసేస్తావు, అలా కాకుండా నువ్వు అనవసరంగా పోకూడదు, ఉండాలి అని చెప్పి అడ్డమైని చూసినంత మాత్రాన బతకరే, నువ్వు నోరు మూసుకొని అబ్బాయిని కాస్త జాగ్రత్తగా చూసుకో, నీకు తోడుంటాడని చెప్పి ఫోన్ పెట్టేసింది వసంత. ఆ తర్వాత గీత సరేలేమనమని చెప్పి వంటగదిలోకి వెళ్ళి రుచికరంగా ఒక 4-5 రకాలు వండి రండి భోంచేతురు కానీ అంది శరత్నే. మీకు మాట్లాడటం కూడా వచ్చా అన్నాడు శరత్. ఎందుకు రాదు, నేను అందరిలాంటి అమ్మాయిని, నేను చాలా చలాకీగా ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి, ఇది కావాలి అని అడక్కముందే అన్నయ్యలు గారాబం చేసి నాన్న గారాబం చేసి తీసుకొచ్చి నా కాళ్ళ ముందు ఉంచేవాళ్ళు, నాకు చదువు అంటే పెద్ద ఇష్టం ఇంట్రెస్ట్ రెండూ లేవు, ఏదో తప్పదు కదా అన్నట్టు అలా లాక్కొచ్చేసానంతే. ఆ తర్వాత ఒకరోజు నీరసంగా ఉందని అట్ల తద్ది రోజు ఉపవాసం ఉండి ఉయ్యాల్లో గిరగిరగిర తిరిగేపాటికి స్నేహితురాళ్ళతో నీరసంగా ఉందని ఇంటికి వచ్చేపాటి హడావిడి చేసి హాస్పిటల్ తీసుకెళ్తే నాకు పోయే రోగం ఉందని చెప్పారు. ఎన్నాళ్ళు ఉంటానో తెలీదు, ఎన్నాళ్ళుండి పోతానో కూడా తెలీదు. దాంతో అంటే పోయే వాళ్ళందరూ ఇలానే ఉండాలంటారా, సంతోషంగా ఉండకూడదా పోయే రోజు వరకు కూడా? మీ పరిస్థితి విని నాకు చాలా బాధ అనిపించిందండి. కాకపోతే మీరు అనుకుని వచ్చింది కాదు, మీరు చేసిన తప్పులకి వచ్చింది కాదు కదా ఈ జబ్బు. ఉన్నంత వరకు మీ వాళ్ళతో సంతోషంగా కలిసి మెలిసి ఉండాలి, కానీ ఒక్కడే మీకు మీదేదో శిక్ష విధించుకున్నట్టుగా జైలు పక్షిలాగా ఒక గదిలో ఎందుకుంటున్నారో అడగొచ్చా, కొంచెం లిబర్టీ తీసుకుని అన్నాడు శరత్. ఏమీ లేదు, నా వరకు నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి, అయ్యేటో వీళ్ళు తీర్చలేరని తీరవని తెలిసి వాటిని ఆ 4 గోడల మధ్య నాకు నేనే తీర్చుకుంటూ బ్రతికిస్తున్నానులేండి అంటే అర్థం కాలేదన్నాడు శరత్. ఏమి లేదులే భోజనం చేయండి అని భోజనం పెట్టిన తర్వాత ఉన్నట్టుండే టప్మని ఇక ఇంకా వర్షం పెరిగిపోయి ఎక్కడిదక్కడ గాలి బాగా పెరిగిపోయి ఉన్న దీపాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆరిపోవటం మొదలయ్యాయి. అయ్యో డోర్లు వేసిన కిటికీలు అవి కొట్టుకుంటున్నాయి, వదిలేయండి, అవి మనం మూసినా సరే ఉండవు, ఆల్రెడీ అమ్మ వాళ్ళు మూసెళ్ళిన తర్వాత కూడా కొట్టుకుంటున్నారు, పాతకాలం నాటి ఇల్లు కదండి. అన్నయ్యలకి చిన్నప్పటి నుంచి ఇక్కడ మెమరీస్ ఉన్నాయని నాన్న చెడగొట్టి డాబా కట్టిద్దామన్నా కూడా వద్దనేపాటికి వదినలు మనసులో ఉన్న ఆ మాట బయటికి చెప్పకుండా అలాగే ఊరుకున్నారు లేండి. అనేపాటికి పై గదిలో మాత్రం లైట్ వెలుగుతుంది. మరి మీ గదిలో ఎలా లైట్ వెలుగుతుంది? నేను అది బ్యాటరీతో వర్క్ చేసే లైట్ కొనుక్కొచ్చుకున్నాను సిటీకి వెళ్ళినప్పుడు, బ్యాటరీలు వేస్తే వెలుగుద్దే. అవునా అనేపాటి చీకటంటే భయమా అని అడిగింది గీత. చీకటంటే ఎవరికి భయం ఉండదండి, హోరుమని చెట్లు అలా కొట్టుకుంటుంటే ఎవరికి టెన్షన్గా ఉండదు చెప్పండి. అయితే మీరు రండి పైకి, అదేదో లైట్ కిందకే తీసుకొస్తే హాల్లోనే కూర్చోవచ్చు కదండి అంటే ఎంతసేపు అని హాల్లో కూర్చుంటాం, పర్వాలేదులే పైకి రండి, కాసేపు మనిషికి మనిషి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాస్త ఈ భయము బెరుకు తగ్గుతాయేమో మీకు కూడాను అని పైకి రమ్మను మందే. అంటే నాకు దారి తెలియట్లేదండి. దారి తెలియాల్సిన అవసరం ఏముంది, నా గొంతు వినపడుతుండగా నా గొంతు వినపడే దారి పట్టుకొని మీరు తెలివైన వాళ్ళేననుకుంటాగా, అలా వచ్చేయండి చెప్తాను అనేపాటికి నిజంగానే గీత మాట్లాడుతుంటే ఆ స్వరం వచ్చే దిశగా వెళ్ళిపోయి గీత గదిలోకి చేరుకున్నాడు శరత్తో. చేరుకున్న తర్వాత కిటికీ దగ్గర నుంచి చూస్తే చెట్లు హోరుమని తలలు ఊపేస్తున్నాయి. దానికి తోడు వర్షం కుండపోతగా కురుస్తూ ఉరుములు మెరుపులు. ఈ వర్షం అసలు ఎలా పట్టుకుంది ఏంటండి బాబు అనుకునే లోపే ఇటు తిరిగి చూసేసరికి గీత అసలు ఎప్పుడు బట్టలు మార్చుకుందో కూడా గమనించలేదు. ఇంత దాంట్లో శరత్ బట్టలు మార్చేసుకొని లంగా ఓణీలో ఎప్పుడు పువ్వులు కోసుకొచ్చుకుందో, ఎప్పుడు పువ్వులు తల నిండా పెట్టుకుందో కూడా గమనించలేదు. తల నిండా ఇన్ని మల్లెపూలు పెట్టుకుంది. దానికి తోడు ఒక పెద్ద
దాని నిండా పువ్వులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఉంచేపాటికి గదంతా కమ్మని పరిమళం. పాపం తనకి ఇలా ఉండాలని ఉందేమోలే అనుకుని శరత్ ఆ కిటికీలో నుంచి అలా చూస్తూ నిలబడ్డాడు. ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది గీత శరత్ని. ఆ తర్వాత 15 రోజులకి మేము వస్తున్నాము, వదిన్ని పాపని కూడా డిశ్చార్జ్ చేయించుకుని రేపే వస్తున్నామని గీత వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్యలు ఫోన్ చేసి మాట్లాడితే సరేలే రండి అని చెప్పి గీత ఇల్లంతా నీట్గా అద్దంలాగా సర్దేసింది ఎక్కడివక్కడ. అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత పాపని శరత్కి చూపించారు. ఆ తర్వాత వర్షం కూడా తగ్గిపోవడంతో నేను వెళతానండి అంటే వస్తూనే దారిలో మా పెద్దోడు రెండోవాడు దిగి నీ కారుని బాగు చేయించి తీసుకొస్తామన్నారయ్యా, నువ్వు తాళాలు కారులోనే వదిలేశానన్నావుగా అన్నాడు నారాయణరావు. సరేనండి అన్నాక వాళ్ళు కారు తీసుకుని వచ్చారు. శరత్ ఇంకక్కడి నుంచి బయలుదేరి వస్తూ వెనక్కి తిరిగి చూస్తే ఒకసారి శరత్ కళ్ళు అలా గీత కళ్ళు ముడిపడ్డాయి. ఆ తర్వాత శరత్ తలదించుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ముదరష్టపు వాన, దరిద్రపు తుఫాను, ఈ వాన ముండ ముయ్య, ఈ తుఫాను మొగుడు బాను, ఎన్ని నాశనం అయిపోతాయో, ఎంత కష్టపడి వండి నీ పంపాను అర్రరే అని నీలవేణి ఇవన్నీ పాడేయటమేగా అనుకుంటే, అమ్మ అసలు నీకు బుద్ధి ఉందా కొద్దిగా అయినా కూడా? నేను వెళ్ళను అంటే ఎందుకు పంపించాలి చెప్పమ్మా అనకూడదులే, కానీ ఎక్కడో ఉండరే రావణాసురుడికి శూర్పణఖలాగా కంపారిజన్ బాగోకపోయినా అది కడుపుతో ఉందంటే దానికి మంచెత్తారిల్లే కదా నాన్న, తోడుకోడలు ఉందే అంత బాగా చూసుకునే బాగున్నాడు. ఇక్కడి నుంచి ఇప్పుడు నువ్వు వండి వరగబెట్టి పంపకపోతే పుట్టే బిడ్డ పుట్టనందా ఏంటే? అయ్యో మనవరాలు పుట్టాలని ఇష్టంగా మనసు పడి వండితే ఎక్కడా మరి? నువ్వు చెప్పకపోతే మనవరాలు పుట్టదు, నువ్వు చెప్తేనే పుట్టుద్ది. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. ఏమైంది నాన్న అన్నాడు సత్యనారాయణ. ఏం లేదు నాన్న, చిరాగ్గా లేదో వెళ్ళటం, తుఫాన్లు, అల్లకల్లోలాలు, అనవసరమైనటువంటి లేనివన్నీ తల మీదకి తెచ్చుకోవటాలో ఎందుకు నాన్న ఈ దరిద్రాలన్నీ కూడాను అంటే, సరేలేరా నువ్వు ఆ కాడిరుక్కుపోయి ఎవరింట్లోనో ఉండాల్సి వచ్చిందని విసుక్కుంటున్నట్టున్నావు, వెళ్ళు స్నానం చేయి అని స్నానం చేసి భోంచేసి ఒకరోజు కన్నా ఈ ఇంట్లో ఉండలేదు శరత్, ఇప్పటికే నేను సెలవు పెట్టి చాలా రోజులు అయిపోయిందని వెంటనే వెళ్ళిపోయి ఉద్యోగంలో జాయిన్ అయిపోయి తన డైలీ రొటీన్లో తను పడిపోయాడు. ఆ తర్వాత నీలవేణి తరపు బంధువులది పెళ్ళి అని తెలియటంతో నీలవేణి పుట్టింటికి వాళ్ళ ఊరు వైపు అనేసరికి ఎగిరి గంతేసి సత్యనారాయణ నువ్వు కూడా రావాల్సిందేననేపాటికి సరేనని ఆయన భార్యను తీసుకొని బయలుదేరాడు. బయలుదేరి పెళ్ళికి వెళ్తే నీలవేణి చిన్ననాటి స్నేహితురాలైనటువంటి మంగతాయారు ఆ పెళ్లిలో నీలవేణి భుజం మీద చేసేపాటికి ఇద్దరు అక్కడ కొన్ని వేల మంది ఉన్నారనేది కూడా మర్చిపోయి ఒకరినొకరు ముద్దులు పెట్టుకొని కౌగిలించుకొని, నీకు ఆ రోజు నేను ఇచ్చిన జీళ్ళు గుర్తున్నాయా, కొబ్బరి గుర్తుందా, ఇప్పటికీ నువ్వు నేను ఆడుకున్న అష్టాచమ్మ గవ్వలు నా దగ్గర ఉన్నాయే, మనిద్దరం కలిసి ఆడుకున్న అచ్చంగిల్లాల రాళ్ళు నా దగ్గర ఉన్నాయే, మనిద్దరం కలిసి ఆడుకున్న తొక్కుడు బిళ్ళలు ఆడుకున్నటువంటి పెంకు ముక్కలు నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర మాత్రం లేవా ఏంటి అని ఇద్దరు కలిసి ప్రపంచాన్నే మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటుంటే పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత ఆ పెళ్ళంతసేపు కూడా మగాళ్ళని వదిలేసి చాలా సంవత్సరాల తర్వాత కలిశాం మేము అనేపాటికే అక్కడే ఉన్న సత్యనారాయణ మంగతాయాడు భర్త అర్జున్రావు ఒకళ్ళకొకళ్ళు నమస్తే చెప్పుకుని వాళ్ళిద్దరూ పక్కనే కూర్చొని లోకాభిరామాయణం, మగాళ్ళన్న తర్వాత రాజకీయాల గురించి, ఆ జరుగుతున్న పెళ్లి గురించి, సత్యనారాయణ పంటల గురించి, అర్జున్రావు ఆయన బిజినెస్ వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. పెళ్ళి అయిపోయింది, భోజనాలు చేశారు. ఆ తర్వాత ఒకళ్ళ ఫోన్ నెంబర్లు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని ఎంతమంది పిల్లలే మంగా నీకు అని భోజనాల్లో అడిగింది నీలవేణి. అడిగితే ఒక్కతే కూతురుగా, మా ఆయన ఆ తర్వాత పిల్లలే వద్దన్నాడుగా, కూతురు చాలు అన్నాడుగా, కూతురు పుట్టిన తర్వాత కూతురు తప్ప తన్నెవరు నానా అని పిలవకూడదన్నాడు, అమ్మ వారసుని ఎక్కడ కన్నిచ్చాడు నన్ను అంది మంగతాయారు. పిల్ల పేరేంటే? జానకి. ఇదిగో ఫోటో అని ఫోటో చూపించింది నీలవేణికి. నీకెంతమంది నీల? అమ్మాయి మాలతి పెళ్ళైపోయింది, అల్లుడి పేరు రాంబాబు, అమ్మాయికి
ముగ్గురు పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. కూతురు కోసం ఉంచుకుందలే మూడో కానుకే. అబ్బాయి పేరు శరత్. అబ్బాయి ఎంటెక్ దాకా చదివాడు. ఐటీ ఎంప్లాయీ. పలానా ఎంఎన్సీ కంపెనీలో పలానా మెట్రో సిటీలో జాబ్ చేసుకుంటున్నాడు. ఇదిగో నా కూతురు, అల్లుడు, మనవళ్ళు, అలాగే మనవరాలు, అలాగే వాళ్ళ అత్తింటి వాళ్ళు, ఇదిగో నా కొడుకు, మా ఆయన, నేను. తెలిసిన సంగతేగా నీకు మా ఆయన గురించి అన్న తర్వాత మీ ఆయన గురించి అని నీలవేణి చెప్పుకుంటా వచ్చింది మంగతాయారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని, అడ్రస్లు ఎక్స్చేంజ్ చేసుకొని బాయ్ బాయ్ చెప్పుకొని ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు బయలుదేరిపోయారు. అర్జున్ రావుకి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడే అలవాటు ఆయనకి. భార్యతోనైనా ఎవరితోనైనా ఎక్కువ మాట్లాడే అలవాటు ఉండదు. కారులో కూడా ఆయన ఒకటి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, లేదా డ్రైవరే కార్ తోలేటట్టయితే బిజినెస్ గురించి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటాను, లేదంటే కనుక ఆయన ఏ బుక్కో చదువుతూనే కూర్చుంటాడు. మంగతో పెద్దగా వాగే అలవాటు లేదు. మంగతాయారు ఎప్పుడు ఏదో ఒకటి కంచి మేకలా తింటూ ఇక ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ గుర్రు పెట్టి నిద్రపోద్ది పెళ్ళైన దగ్గర నుంచే. దాంతో ఇక ఆయన పెద్దగా పట్టించుకోడు. ఇక నీలవేణి సత్యనారాయణ కలిసి వస్తూ ఉండగా, సత్యనారాయణ మంచి కుటుంబం అనుకుంటాను, ఎప్పటి నుంచే స్నేహితురాలు తను నీకు అని అడిగాడు. అడిగితే ఇప్పుడా చిన్ననాటి స్నేహం, మా ఇద్దరివి ఎదురెదురు ఇళ్ళే. అయితే వాళ్ళమ్మ నాన్నలు దీని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా ఊరు నుంచే మంగకి వాళ్ళ అన్నయ్యలు ఉన్నారులేండి, వాళ్ళ అన్నయ్యలకి వదినలకి మంగ వాళ్ళ అమ్మకి గొడవలైనవి అని చెప్పి మంగ వాళ్ళ అమ్మ మీద నోరు కుదరదని చాడీలు చెప్పుకొని, నీకు తనకి స్నేహం ఎలా కుదిరిందా అనుకున్నాను, అక్కడ కుదిరిందా అన్నాడు సత్యనారాయణ. అక్కడ అంటే అదేలే, మీ ఇద్దరు నోటి దగ్గర కుదిరిందా స్నేహం అన్నాడు సత్యనారాయణ. ఏంటో మీరు మీ మాటలో నాకు అర్థం కావంది నీలవేణి. ఆ తర్వాత మంగతాయారు వాళ్ళు నా ఇంటర్మీడియట్, దాని ఇంటర్మీడియట్ అయిపోయాక వెళ్ళిపోయారండి వాళ్ళ అమ్మ నాన్న కూతురుని తీసుకొని. కొడుకులకు ఆస్తి పంపకాలు చేసే చిన్నప్పటి నుంచి కొబ్బరుండలు జీళ్ళు విన్నాను, మళ్ళీ చెప్పకు అన్నాడు ఆయన. ఇద్దరం ఒకేసారి ఓణీలు ఇచ్చుకున్నామా, ఇద్దరికి ఒకేసారి పెద్ద మనిషి అయ్యాం ఒకే రోజున అని చెప్తే మంచిదే అన్నాడు ఆయన. అన్న తర్వాత నాకేమో మా ఇంట్లో వాళ్ళు మీ సంబంధం చూశారా, నేను అసలే అమ్మా నాన్నల చాటు కూతురునా, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ చాటు తోబుట్టువునా, ఇక మీ అమ్మా నాన్నలు మెచ్చిన కోడల్నా, ఇదే కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నాడు ఆయన. అబ్బా మీరు మీ సరసాలు, ఆ తర్వాత వ్యవసాయం చేసే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నానా, దాన్ని మాత్రం వాళ్ళ అమ్మా నాన్న ఉన్నది మొత్తం వాళ్ళ పేరు మీద చిల్లిగవ్వ కూడా ఉంచుకోకుండా వాళ్ళ ఆయన రూపాయి కట్న కానుకలు వద్దంటున్నా సరే ఇక మంగతాయారినిచ్చి ఆయనకి పెళ్లి జరిపించేశారు. అయితే ఆయన మాత్రం అత్తమామల్ని పెట్టిన ఆస్తి మొత్తం వెనక్కి పెట్టేసి కొడుకుల నోట్లో దుమ్ము కొట్టి మొత్తం కూతురికి పెట్టాల్సిన అవసరమూ లేదు, నేను అలా తీసుకునే మనిషిని కాదని బావమరుదుల్ని పిలిచి సమానంగా పంచుకోమని ఇచ్చేశాడంట. బాగా స్థితిమంతులు మనిషి, పుట్టిన దగ్గర నుంచి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగాడంట. లండన్ వెళ్ళి చదువుకొని వచ్చాడంట MBA దాకా. ఏదో ఫ్యాక్టరీ కూడా ఉంది, గార్మెంట్లు ఫ్యాక్టరీ అంటారు చూడండి బట్టలది, అది ఉందంట. బాగా డబ్బున్నోళ్ళండి, సిటీలో ఇళ్ళు స్థలాలు, అదేదో హోటల్ కూడా ఉందంట. దానికి తోడు అదేదో షాపింగ్ కాంప్లెక్స్ లాంటి అవి కూడా ఉన్నాయంట. కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా ఏదో సైడ్ బిజినెస్ చేస్తాడంటే ఈయన. బాగా కోట్లకి తీరిపోయి ఉన్నారు. ఇందాక చూపించిందిగా మంగతాయారు ఒక్కతే కూతురంట, కూతురి పేరు జానకంట, పిల్ల అందగత్తే. అయితే పిల్ల అదేదో మనోడు చదివినట్టే PG దాకా చదివిందంట. పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అంటే చూస్తున్నారు. వాళ్ళ నాన్నకి కూతురుకో పట్టాన్ని ఎవరు నచ్చరో అంది నాతో మంగ అని చెప్పింది నీలవేణి. చెప్పిన తర్వాత వాళ్ళకి తగ్గ వాళ్ళే దొరుకుతారులే, కోటీశ్వర్లే దొరకాలిగా, మరి అన్నీ చూసుకోవద్దా, ఆడపిల్లని ఇవ్వటం అంటే మన అమ్మాయికి దొరకలా, మన అల్లుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని ఆయనంటే నాకు మాట వచ్చిందండి, మీరు అన్నాక ఒక ఆలోచన వచ్చింది అంద నీలవేణి. ఏంటి అన్నాడు. మన అబ్బాయికి ఇమ్మని అడిగితే వాళ్ళ అమ్మాయిని మనమెక్కడా వాళ్ళెక్కడా, మనకు ఉంది అంతే, నా 5 ఎకరాల స్త్రీధనం ఉంది, అదెటు అమ్మాయికి పెట్టాలని నేను అనుకోవట్లా, మీరు అనుకోవట్లా, నేను అనుకున్నానే నీ దాంట్లో అమ్మాయికి సగం అబ్బాయికి సగం అనే. అబ్బా అదేలేండి, మీరు 15 ఎకరాలు ఉంచారు కదా, అందులో 10 వాడికి 5 మన ఇద్దరికని నేను ఎప్పుడూ అనుకున్నానే. అబ్బా అదేలేండి అనుకున్నారు కదా, అయితే 50 కాసులు బంగారం మెమ్మ నాకు ఇచ్చింది కోళ్ళకని అలాగే ఉంచారు కదా, వాళ్ళ స్థాయి తాహత ముందు నువ్వు పెట్టే
50 కాసుల బంగారానికి, మన అబ్బాయి వాటాకు వచ్చే 12.5 ఎకరాల పొలానికి. అది కాదండి, మనోడు మంచోడు, అందంగా ఉంటాడు, పైగా నేను దాని స్నేహితురాల్ని, నేను అడిగితే మంగ కాదండండి, మన ఇంటికి కోడలుగా పంపితే అన్నీ ఉన్న పిల్ల, ఒక్కటే పిల్ల అంటే మొత్తం పిల్లకే పెడతారు, మనమేం ప్రత్యేకించి కట్న కానుకలు అడగక్కర్లేదు, చూడటానికి బాగుంది, చదువుకుంది, ఆడపడుచులు బావమరుదులు పోరు కూడా మనోడికి వెనకమాల ఏమీ లేదు, మగపిల్లాడికి ఆడపడుచు అనరలే, అదేనండి వదినాను మరదళ్ళ పోరు కూడా లేదు, బావమరుదుల పోరు లేదు. ఆయన తర్వాత మన అబ్బాయి ఆ వ్యాపారం చూసుకుంటాడు, ఎన్నాళ్ళు గొరితోక పెత్తడని చెప్పి ఈ ఉద్యోగం చేసుకుంటూ కూర్చుంటాడు. నేను మంగ అనుకోండి వెయ్యపురాళ్ళుగా ఒక మాట మీద ఉంటాం అన్న తర్వాత వాళ్ళు మనకి ఇస్తామని అనాలి కదా. ఇచ్చేలా నేను చేస్తే మీకు సరేనా? మరి అలాగైతే తర్వాత మీరు నన్ను కొట్టడం తిట్టడం చేయననే ముందే ప్రామిస్ చేయాలి మీ అమ్మ నాన్నల మీద. వాళ్ళు బతుకున్నారు కదా అని పద్దాక వాళ్ళ మీద నువ్వు ప్రామిసులు చేసి వాళ్ళ పైకి పంపితే కాళ్ళు ఇరక్కొడతానన్నాడు ఆయన. అయితే ఆయన సరదాగా అనేసి ఆ విషయం వదిలేసిన తర్వాత నీలవేణి ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఆ తర్వాత మంగతాయారికి ఫోన్లు చేయటం, నీలవేణి సత్యనారాయణని తీసుకొని మంగతాయారు వాళ్ళ ఇంటికి వెళ్ళటం. ఎప్పుడు వెళ్ళినా అర్జున్ రావో ఆయన రాగానే సత్యనారాయణ పలకరించి కలిసి ఫోన్ చేసో టిఫిన్ చేసో ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళిపోయేవాడు. ఇక మంగతాయారిని తీసుకొని షాపింగ్కి వెళ్ళి సైట్ సీయింగ్కి వెళ్ళి సత్యనారాయణని ఇంట్లో పడేసి ఆ తర్వాత జానకిని పైన నుంచి కిందకు చూసి పరిచయం చేసుకొని ఇలా కొన్నాళ్ళు అటు ఇటు రాకపోకలు సాగిన తర్వాత ఒక రోజున మంగతాయారిని ఊళ్ళో జాతర జరుగుతుందని నీలవేణి పిలిచి కూతురు అల్లుడు అందరూ వచ్చే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ సత్యనారాయణ ఎమ్మటే అమ్మవారి దగ్గరికి తోలేసి మనవళ్ళు మనవరాలతో సహా కూర్చొని మంగ నిన్నో మాట అడుగుతానే, మన చిన్ననాటి స్నేహం మీద కొట్టేసి నేను అడిగింది చేస్తానని చెప్పు అంద నీలవేణి. నువ్వు అడిగితే నా ప్రాణం వేస్తా, ఏం కావాలో చెప్పు అంద మంగతాయారు. ఆ మాటకి నీ కూతురు నా ఇంటి కోడల్ని చేయవా, నా అల్లుడిని నా కొడుకుని నీ ఇంటి అల్లుడిని చేసుకోవా, మా వాడు చాలా మంచోడే, అందంగా ఉంటాడు, ఇప్పుడు రాలేదులే జాతరకే, వాడు మునుపు సెలవు పెట్టానని నా మీద కోపంతో రావట్లేదు, సెలవు ఇవ్వట్లేదు, ఏదో ప్రాజెక్టులు ఉన్నాయని, ఎంటెక్ దాకా చదివాడు, ప్రేమాయణాలు బ్రేకప్లు లాంటివి కూడా నా కొడుకు ఏమీ లేవమ్మా, ఉన్నది ఉన్నట్టే చూపుతున్నా, మా అబ్బాయి ఫోటో నీకు చూపించా, అందంగా ఉంటాడు, చదువుకున్నాడు, మీ అంత లేకపోయినా మాకున్నంత మాకు బాగానే ఉంది కదే, మీరు మేము ఒకటే కులం కదా అనేపాటికి మంగతాయారు ఆయన ఏమంటాడో అంటే ఏంటి, తల్లిగా పిల్ల విషయంలో నువ్వేమీ నిర్ణయం తీసుకోలేవా, అంతా అన్నయ్య ఇష్టమేనా అందు నీలవేణి. అదేమన్నమాట, నేను దాన్ని 10 నెలలు మొయ్యలా, కళ్ళ నొప్పులు పడి నేను పాలిచ్చి పెంచలా, నేను దాని మలమూత్రాలు శుద్ధి చేయలా, అదేమన్నమాట అని చెప్పి ప్రమాణం చేసి చెప్తున్నాను, నా కూతురే నీ ఇంటి కోళ్ళు, నీ కొడుకే నా ఇంటి అల్లుడు అని చెప్పేసింది మంగతాయారు. అది చాలే, మన స్నేహం మీద ఒట్టు అన్ను, మన స్నేహం మీద ఒట్టు, నా మంగళసూత్రాల మీద ఒట్టంది మంగతాయారు. ఇక అంతే, నీలవేణి సంబరపడి ఎగిరి గంతేసింది. ఆ తర్వాత మంగతాయారికి చీర జాకెట్టు పెట్టి వండిన కాసిన పిండి వంటలు ఇచ్చి కారులో ఊరికి సాగనంపేసి అన్నయ్యని కదిలిచ్చి నువ్వే ఒప్పించాలి అన్నయ్యనే, నా కాబోయే కోడలు జాగ్రత్త అమ్మా, చిక్కిపోకుండా బలం పెట్టని సరసాలాడుకొని పంపించిన తర్వాత సత్యనారాయణకి ఈ విషయం చెప్తే, నీకు కాస్తైనా బుద్ధి ఉందంటే పెళ్ళంటే ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి, అబ్బా ఇష్టపడతారు లేదు, ముందైతే 2 కుటుంబాలు ఇష్టపడద్దా, అమ్మా నాన్నలు ఇష్టపడద్దా, ఇప్పుడు ఆ రోజున మిమ్మల్ని తీసుకొని మీ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు, ఫస్ట్ మా అమ్మా నాన్నలకి మీ అమ్మా నాన్నలు, మా కుటుంబానికి మీ కుటుంబం, మీ తోబుట్టువులకి మా తోబుట్టువులు, అలాగే మీ అనుకున్నటువంటిది మా అనుకున్నదే నచ్చే కాదా ఏంటి పెళ్లి జరిగింది, అందుకేగా బతుకంతా కూర్చొని ఏడిసేది, అలా కాకుండా వాళ్ళకి ఒక ఇష్టాలు ఉంటాయని అర్థం చేసుకొని ఆడవాలి, అందుకేగా అల్లుడిని కూడా అప్పుడు నేను నీకంతా నచ్చితేనే చేసుకోయ్యా మా అమ్మాయినని చెప్పానా లేదా నేను, సరేలేండి ఇప్పుడు మాత్రం ఏమైంది, కొన్నాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని స్నేహంగా ఉంటారు, ఎన్నాళ్ళు, ఒక నెలలోనే అయిపోద్దా, నెల కాతే 6 నెలలు, 6 నెలలు కాకపోతే సంవత్సరం, ఏంటి గోల, అయినా అనకూడదులే కానీ దేవుడు వరమిస్తానంటే పూజారి కాలడ్డం పెట్టాడని మేము చూసుకొని చక్కబెట్టుకుంటాం కదా, ఏంటంట ఆ పిల్లని నువ్వు చూడలేదా, నీకు నచ్చలేదా ఏంటి, నువ్వు ఇంకా మాట్లాడావంటే మాత్రం నా మీద ఒట్టే, నా మీద కూడా కాదు నీ కూతురు కొడుకు మీద ఒట్టే, నీ కూతురు కొడుకు మీదే
కాదు, నీ కూతురు కన్న మనవరాళ్ళు మనవరాలు నీ అల్లుడి మీద కూడా ఒట్టి కాపు అంద నీలవేణి అనేపాటికి ఆయనకి ఏం మాట్లాడకుండా కూర్చుండిపోయాడు. అక్కడికి వచ్చిన రాంబాబు కూడా పర్లేదులే మావయ్య, ఓసారి చూడనివ్వండి, మనం ముందే కాదంటే ఎందుకు, అది కాదు బాబు, మనం ఎక్కడ వాళ్ళెక్కడ, కోటీశ్వర్లు వాళ్ళు, మన స్థాయి స్తోమత ఎంత మావయ్య, పెళ్ళి అనేది జరగాలని వాళ్ళిద్దరికే జరగాలని రాసుంటే ఒక మాట చెప్పమంటారా, డబ్బు ఏం చేసుకుంటాం మావయ్య, ఒక టైం వరకు పక్కన వాళ్ళని చూసి పోటీకో, లేదంటే ప్రపంచంలో మనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉండాలనో, లేదంటే బ్రతకాలనో బ్రతుకు తెరువుకుండాలనో మన వెనకాల వాళ్ళ కోసమనో సంపాదించాలనుకుంటాం. ఆ తర్వాత ఆ డబ్బు ఏం చేసుకుంటాం, మన బ్రతుకులో బ్రతుకుండాలి. కానీ పర్వాలేదులే, ఇది ఎందుకందో అత్తయ్య, మంచి జరుగుద్దులేండి అని రాంబాబు మాలతిని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన మంగతాయారు అర్జున్రావు కూర్చుని కాఫీ తాగుతూ ఆయన ఆఫీస్ ఫైల్స్ చూస్తుంటుంటే వెళ్ళి కూర్చొని అని గుర్రం సకిలిచ్చినట్టు 10 సార్లు సకిలిచ్చినా ఆయన పట్టించుకోలే. గొంతు నొప్పి వస్తుంది, ఎన్నట్ట అంది ఆయన్నే. నీకు మన మొదటి రాత్రి నుంచి చెప్పా, కుక్కలాగా అరవటాలో, పిల్లిలాగా మియావంటాలో, అలాగే గాడిదలాగా నువ్వు గాండ్రెచ్చటాలో, కోతి కొక్కిరా యాష లేకుండా డైరెక్ట్గా ఏమండి అని పిలిచి చెప్పు, నాకేమీ చెములు లేదు అని. ఏంటో ఆడవాళ్ళ గాజుల శబ్దాలు, కాళ్ళకున్న గజ్జల శబ్దాలు వినే మగాళ్ళు చెలిస్తారని, తిరుగుతారని, మాట్లాడతారని ఎవరో మెమ్మ చెప్పిందా? చచ్చా, మమ్మెందుకు చెప్పుద్దే, ఎవరో అనుకుంటుంటే ఎలా, నావెల్స్ చదివాలే, ఓ నీకు ఈ నాలెడ్జ్ కూడా ఉందా అన్నాడు ఆయన. ప్రతి దానికి తప్పులేనయ్యా నీకు అని చెప్పి పక్కన కూర్చొని ఓ విషయం మాట్లాడాలి అందే. ఏంటి అన్నాడు ఆయన. అనేపాటికి నీకు నా స్నేహితురాలు నీలవేణి తెలుసుగా? తెలుసు. వాళ్ళ ఆయన తెలుసుగా? ఆయన చాలా మంచోడు తెలుసు. అంటే ఏంటి, అది మంచిది కాదా? మీ ఇద్దరు అక్క చెల్లెలుగా పుట్టాల్సిన వాళ్ళే, దేవుడు అనవసరంగా ఆయన చేసే సృష్టిలో తప్పు చేసి తన్నొక ఇంట్లో నిన్నొక ఇంట్లో పుట్టించాడు అన్నాడు అర్జున్రావు. అనేపాటికే అదేలే, మేమిద్దరం అక్క చెల్లెళ్ళు అయి ఉంటే చక్కగా చిచి వరుసలు బాల వద్దొద్దు, నేను అనుకుంది అవ్వదప్పుడు. ఏమనుకున్నా వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయిని ఇచ్చి చేద్దామని. ఆ అబ్బాయి ఎలాంటోడో ఏంటో, ఏంటి నాకు అర్థం కాదు. పెళ్లి చూపులకు వచ్చే ముందు నువ్వు ఎలాంటోడువో ఏంటో నాకు తెలుసా? నీ బాబు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతే కదే మేము పెళ్లి చూపులకు వచ్చింది. మీరు చేసుకోవాలా మరి నా గురించే. నేను అదే చెప్పానే, మా నాన్నకి మీ నాన్న, మీ నాన్నకి మా నాన్న ఏం తక్కువ కాదు, ఒకళ్ళకొకళ్ళు కరెక్ట్గా తగిపోయే వియ్యంకులనే చెప్తున్నాను నేను. మన పిల్ల ఒక్కటే పిల్ల, మన పిల్ల అక్కడికి వెళ్ళి ఇమడగలదా? మన పిల్ల సుఖపడొద్దా? ఆ అబ్బాయికి ఎక్కడో ఉద్యోగం, ఆయన ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? మనకుంది ఒక్కగానొక్క కూతురు. నీ కూతురికి ఏమీ నీ వ్యాపారం మీద ఇంట్రెస్ట్ లేదు. అల్లుడిని కూర్చోబెట్టి నేర్పితే రేపొద్దున మన ఫ్యాక్టరీ అల్లుడు చూసుకుంటాడు. ముందే నువ్వు వరుసలు కలప, పళ్ళు రాలిపోతాయి. అబ్బబ్బబ్బబ్బా, మన అమ్మాయిని చేసుకునే ఎవరైనా మనకు అల్లుడే అవుతారు కదండి. చేసుకున్నాక మాట్లాడాలి మనం ఆ మాట, మన అమ్మాయి పెళ్ళి అయ్యాక మాట్లాడాలి మనం ఆ మాట. ఓరి నాయనా అన్న తర్వాత ఆయన అమ్మాయికంటూ ఒక ఇష్టం ఉండదా? నా ఇష్టం అడిగారు మరి ఆ రోజున. అడిగితే ఏం చేసేదానివే? బాలీవుడ్ స్టార్ని అడిగేదానివా, హాలీవుడ్ స్టార్ని అడిగేదానివా? అంత కాకపోయినా ఎవరికి ఉండే కళలు వాళ్ళకు ఉండవా ఏంటి? అంటే ఏంటి, నీ కళలను భగ్నం చేసుకున్నావా నన్ను? లేదులే, మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పిందని చేసుకున్నా అంతేలే. నేను నచ్చి చేసుకోలేదని ఎంత బాగా చెప్పావే నువ్వు. ఇందులో నచ్చటాలు నచ్చపోటాలు ఏముందిలే, మీకు తినగొడవ బాగుంది, నువ్వు చుట్టానికి బాగుంటావు, నువ్వు వ్యాపారం చేస్తున్నావు, రాబడి బాగానే ఉంది, దాంతో ప్లస్లు ఎన్నా మైనస్లు ఎన్నా అంటే నాకు ప్లస్లు ఎక్కువ తేలిని నీ లెక్కలో. ఏమో నాకు అవన్నీ తెలీదు, మనది అయిపోయిన పురాణం కదా, ఇప్పుడు అదంతా ఎందుకులే. కానీ అమ్మాయికి ఇష్టమే అవుద్ది చూడు, అది నువ్వు చెప్పకూడదు, అది చెప్పాలి. అదేలే, పిలిచి నువ్వు అడిగితే కాదందో, అయ్యేలా అడుగు, కూతురు వద్దు అనేలా అడగమాకు అనేలోపు ఫ్యాట్ అని హాల్లో నుంచి శబ్దాలు ఇచ్చేపాటికే పరిగెత్తుకుంటా లోపలికి వెళ్ళారు అర్జున్రావు, మంగతాయారు. ఏమైందే అని కేకలు పెట్టింది మంగ. ఏమైందమ్మా అని అడిగాడు ఆయన. మొన్న నా పుట్టినరోజుకి మీరు గొలుసిచ్చారు కదా నాన్న, అది వారం రోజుల నుంచి కనిపించట్లేదని చెప్తున్నానా మీకు, అమ్మకి? ఎక్కడో పెట్టుంటావు, వెతకమన్నానుగా నిన్ను అంది మంగతాయారు. అంటే వెతుకుతూనే ఉన్నానమ్మా, ఇదిగో ఆ గొలుసు ఇది తీసి మార్వాడి కొట్లో అమ్మేసిందని
నేను నిన్ననే ఆ విషయాన్ని గ్రహించాను. ఆ మార్వాడి కొట్టు మీదుగా నేను కారులో వెళుతూ ఉండగా ఇది దొంగల తచ్చట్లాడుతూ లోపలికి వెళ్ళడం గమనించి వెనకాలే వెళ్ళేసరికి ఇదిగో మన గొలుసు వెనక్కి తీసుకొచ్చాను అని చెప్పింది జానకి. చెప్పేసరికి వామ్మో వాయ్యో ఎంత గుండెలు తీసిన బంటువే నువ్వు అనేసరికి రెండే తగిలిచ్చావే, ఆ పాట పోలీసులకు అప్పచెప్తే పోతే కుక్కను కొట్టినట్టు కొట్టు, ఏమే నమ్మి ఇళ్లల్లో పనులు పెట్టుకుంటే ఇలాంటి పనులు చేస్తారా, చిచ్చి వెదవ బుద్ధులు వెదవ మంద అంది మంగతాయారు. నువ్వు ఆపుతావా ఇంకా అంది జానకి. నేనేం చేశానే, దాని పరిస్థితి ఏంటంటే నాన్న తాగుబోతు మొగుడు, అన్నీ అప్పులు, ఇంటద్దె కట్టక 6 నెలలు అయిపోయింది, పిల్లల ఫీజులు కట్టక స్కూలుకు పంపించట్లా, ఒంటి మీద బట్టలు దండెం మీద బట్టలు ఉండే ఒకప్పుడు, ఇప్పుడు సిగ్గు దాచుకుంటే ఇంకో జత బట్టలు కూడా లేవు, నిలవ నీడలేదు, అర్థం చేసుకునే మగాడు దొరకలేదు దాని జీవితంలో, తీసింది దాని పరిస్థితి అలాంటిది కాదు అనలా, దానికి బదులు నిన్నో నన్నో అది సహాయం అడిగి ఉండొచ్చు, తప్పకుండా మనం చేసుండే వాళ్ళం, అలా కాకుండా దొంగతనం చేయటమే ఒక తప్పు అనుకుంటే దాన్ని అమ్మేసి పైగా బుకాయించడం మరొక తప్పు. నేను వచ్చిన దగ్గర నుంచి 100 సార్లు అడిగాను నాన్న, చూసావా అని తీసావా అని కూడా అడగల, మేము అలాంటి వాళ్ళం కాదు, తీయం అది ఇది అని చెప్పి ఎన్ని చెప్పిందో తెలుసా నాన్న, నాకు తప్పు చేయటం కాదు, ఆ తప్పుని అది ఎంత పెద్ద తప్పు అయినా సరే చెప్తే అవతల వాళ్ళని క్షమించాలనిపిస్తుంది మనకే, వాళ్ళల్లో పశ్చాత్తాపం వచ్చింది అనిపిస్తుంది, అలా కాకుండా చేసిన తప్పుని కప్పిపుచ్చేసి బొంకటం, పైగా అసలు తప్పే జరగలేదని వాదించటం తప్పు కదో, అందుకే పడ్డాయి నాన్న దీనికి తన్నులో అనేపాటికి మీ గొలుసు మీ చేతికి వచ్చిందిగా అమ్మాయి గారు, గొలుసు అమ్మిన డబ్బులు తెమ్మంటే తెచ్చిస్తానండి అంది పనమ్మ. అనేపాటికి ఇస్తానంటే దొంగముండా తీసుకొచ్చి ఇవ్వొద్దా అంది మంగతాయారు. అమ్మ మాట పొదుపు, మనిషి హద్దుల్లో ఉండాలని నీకు చాలాసార్లు చెప్పాను నేను, అదేలే అనేపాటికి ఈ గొలుసేమి నాకు అక్కర్లేదే, ఇది కూడా తీసుకెళ్ళి నువ్వు అమ్ముకుంటావో ఉంచుకుంటావో నీ ఇష్టం, కానీ రేపటి నుంచి మాత్రం నువ్వు మా ఇంట్లో పనిలో కనపడకూడదు అంది జానకి. అమ్మగారు అనేపాటికి 4 కాసులు గొలిసేది అమ్మాయి వద్దు అంటుందగా, వేసుకోను అంటుందగా, తీసేసుకోమని అంటుందగా, ఇక నువ్వు ఆపవే, ఏం వేసుకోననేది ఏం తీసుకోననేది, ఇప్పటికే ఇది గొలుసు అమ్ముకో తీసుకున్న డబ్బులు చాలవని అది విడిపించుకొచ్చింది మన డబ్బులతోనే కదా, మళ్ళీ నువ్వు గొలుసివ్వటం ఏంటమ్మా దానికి అంది మంగతాయారు. చూడమ్మా, ఎప్పుడైతే అది నా చేతుల్లోంచి దాని చేతుల్లోకి వెళ్ళిపోయిందో అప్పుడే ఇంకది నాది కాదు అని, వాడేసిన వాటిని వాడుకోవటం, తీసేసిన వాటిని తిప్పి మళ్ళీ దక్కించుకోవాలనుకోదు ఈ జానకి అనేపాటికి వామ్మో వాయ్యో 4 కాసులు గొలుసు అనేలోపే పనమ్మాయి గొలుసుతో సహా మాయమైపోయింది. నీ కప్పరుపులు నాకు కొత్త అని అర్జునరావు కూతురుని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జానకి కూతురుకు కూడా విషయం ఇది అని చెప్పింది. ఏం చేద్దామంటావమ్మా మరే అన్నాడు అర్జునరావు. అనేపాటికి నువ్వు కాదంటే నేను చచ్చినంతొట్టే, చచ్చిపోమ్మా అయితే అంది జానకి. అంటే ఏంటి కాదంటావా అంది మంగతాయారు. చెప్పే పద్ధతి విధానం ఇది కాదంటాను, ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అంటున్నాను. ప్రతి అమ్మ నాన్నలు పిల్లల్ని బెదిరించి పెళ్లి చేయాలనుకోకండమ్మా, వాళ్ళ మనసెరిగి వాళ్ళు ఒప్పుకునేలాంటి ఒకరిని తీసుకొచ్చి ఇచ్చి చెయ్యాలనుకోండి, వాళ్ళ మనసులో జీవితం మీద ఎన్ని ఆశలు కోరికలు పెనవేసుకొని ఉంటాయో, ఎన్ని కలలు కంటారో ఆడదాని ఉండి అమ్మవయుండి నువ్వే అర్థం చేసుకోకపోతే చెప్పేం ప్రయోజనం అంటున్నానంది జానకి. ఆ తర్వాత కలుద్దాం నాన్న, మాట్లాడదాం, మాట్లాడిన తర్వాత ఎలాంటి వాడో ఒకసారితోనే తెలిసిపోద్దా నీకు, లే నువ్వు నాకు తెలియలేదా, తెలుసుకున్నాను అనుకోవాలే, ఇప్పుడు ఒకళ్ళు పుట్టిన తర్వాత తప్పేదే ఉంది అన్నాడు ఆయన. ఆ తర్వాత కొన్నాళ్ళు మాట్లాడదాం నాన్న, మాట్లాడే అతను ఏంటనేది, అతని ఫ్యామిలీ ఎలాంటిదనేది, ఫ్యామిలీకి ఏమైంది నాన్నకు కూడా తెలుసు, డైమండ్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న గురించి తెలుసమ్మా, వాళ్ళ అక్క ఇలా పెళ్ళైపోయి ఉంటుందని తెలుసు, అబ్బాయి గురించి ఏమీ తెలియదు, నేను ఒకవైపు నుంచి ఎంక్వైరీ చేయడానికి టైం కావాలే నాకు అన్నాడు అర్జునరావు. సరేనంది జానకి. ఇదే విషయం అర్జునరావు మంగతాయారికి కూడా చెప్పాడు. సరేనని మంగతాయారు ఈ న్యూస్ నీలవేణికి చేరవేస్తే నీలవేణి
వెంటనే రమ్మనమని శరత్ కబురు పెట్టిందే. ఏమైందోనని పరిగెత్తుకుంటా వచ్చాడు. వచ్చేపాటికి నీకు పెళ్లి సంబంధం కుదిర్చేశాం అందే. అనేపాటికి అదేంటమ్మా, మాట మాత్రం నాకు చెప్పొద్దా అంటే, పెళ్లి సంబంధం ఏమీ కాదులేరా, వాళ్ళు చాలా మంచి కుటుంబం, ఆయన చాలా మంచివారు. మీ అమ్మకి ఆవిడ చిన్ననాటి స్నేహితురాలు, ఒక్కగానొక్క కూతురు. అమ్మాయి పేరు జానకి. అమ్మాయి పీజీ వరకు చదువుకుందట. ఇక వాళ్ళకి వ్యాపారాలవి గార్మెంట్ ఫ్యాక్టరీలేవో ఉన్నాయంట. వాళ్ళు ఒకసారి నిన్ను చూసి అమ్మాయి నువ్వు ఒకళ్ళకొకళ్ళు నచ్చితే అప్పుడు మాట్లాడుకుందాం అన్నారులే, కానీ దీని మాటలకి నువ్వేం ఫిక్స్ అయిపోకుండా వెళ్ళి కలిసిరా. అది కాదు నాన్న. ఏది కాదురా, నీకు పీజీ అయిపోయి సంవత్సరం దాటిపోయింది, ఉద్యోగంలో జాయిన్ అయ్యి కూడా. అది మర్చిపోకు. ఏ వయసుకు జరగాల్సినవి ఆ వయసుకు జరిగితేనే అదొక ముచ్చట, అందం, ఆనందం కూడాను. అసలు పీజీ అయిన వెంటనే పెళ్లి చేసుకోమన్నాను. ఒక్కొక్కసారి వయసు మనం చేయకూడని వాటికి మన్ని ప్రలోభ పెట్టి తప్పుదారుల్లో తీసుకెళ్లే వయసు ఇది. మనసు మన మాట వినని సిచ్యువేషన్స్ చాలా వస్తాయి మనుషులకే. అలా కాకుండా ఎప్పుడు జరగాల్సినవి అప్పుడు జరిగితే అంతా మంచిగా ఉంటుంది. కళ్యాణం వయసేగా నీదే, వెళ్ళి కలిసిరా అన్నాడు ఆయన. సరేనని అర్జున్రావు వాళ్ళకి శరత్ కలవటానికి వస్తున్నాడని చెప్తే, బయట కలుస్తాను నాన్న అని చెప్పిన తర్వాత సరేనన్నాడు ఆయన. జానకి వెళ్ళి శరత్ను కలిసిందే. కలిసిన తర్వాత హాయ్ అంటే హాయ్ అని పలకరించుకున్నాక ఇద్దరు ఒక కాఫీ డేలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మీకు నచ్చింది మీరు ఆర్డర్ చేయండి అంది జానకి. అంటే నాకు నచ్చినట్టు మీరు ఉండండి అంటారనుకున్నాను అన్నాడు శరత్. ఎందుకలా ఉండాలి? ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. మన ఇద్దరం పుట్టి పెరిగిన తల్లిదండ్రులు వేరు, వాళ్ళు మనకి నేర్పించిన అలవాట్లు వేరు. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ మనం ప్రపంచాన్ని చూసి నేర్చుకున్న అలవాట్లు వేరు. చిన్న చిన్న విషయాల్లో కూడా భార్యాభర్తలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ఎవరికి నచ్చింది వాళ్ళు తిని ఎవరికి నచ్చింది వాళ్ళు కట్టుకుంటే పోయేదేముందండి? మనసులు కలవాలి, అప్పుడే మనుషులు కలిసి ఉండగలుగుతారు. చిన్న చిన్న వాటికి కూడా రాద్ధాంతాలు చేసే అలవాటు నాకు లేదు అనేసరికి శరత్కి జానకి చాలా నచ్చిందే. మీ గురించి చెప్పండి అన్నాడు. చెప్పడానికి ఏముంది, నా స్కూలింగ్ ఇక్కడ, కాలేజ్ ఇక్కడ, ఆ తర్వాత పీజీ వరకు చదువుకున్నాను. చాలామంది ప్రపోజ్ చేశారు. ఎందుకనో ఎవరు నా మనసుకి కరెక్ట్ అనిపించలేదు. ఎందుకనంటే చెప్పిన ప్రతి ఒక్కడు వెనకాలన్న మా నాన్న గార్మెంట్ ఫ్యాక్టరీ చూసో, నా కులం చూసో, అందం చూసో, లేదంటే కనుక కొన్నాళ్ళు టైంపాస్ చేద్దామనో, వాడుకుని వదిలేద్దామనో. నేనేమి టిష్యూ పేపర్నో చూయింగమ్నో కాదు కదండి, ఎవడు పడితే వాడు తుడుచుకుని చప్పరిచ్చి పడేయటానికి. ఏమీ అనుకోకండి, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. తప్పుని భరించే అలవాటు, సహించే అలవాటు నాకు లేదు. తప్పుని తప్పనే అంటాను నేను, ఒప్పుని ఒప్పనే మాట్లాడతాను నేను. నాకు ముక్కుసూటితనం ఎక్కువ. మా అమ్మ దానికి పెట్టిన పేర్లు మొండితనం, పెంకితనం. నేను తప్పుని భరించలేను, తప్పుని క్షమిస్తాను. అది వాళ్ళు ఉన్నత వ్యక్తిత్వంతో ఒప్పుకున్నప్పుడు. ఇక నా విషయానికి వచ్చి ఐఎమ్ స్టిల్ వర్జిన్. మీరు అంతేనా? మీ గురించి చెప్పండి అంది జానకి. అంటే మీ గురించి అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనా అంటే నాన్న బిజినెస్ చూసుకోమన్నారు, కానీ నాకైతే బిజినెస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అలానే నేను హౌస్ వైఫ్గా ఏమీ ఉండాలనుకోవట్లేదు. నాకంటూ నేను పలానా వాళ్ళ కూతురుననో పలానా వాళ్ళ పెళ్ళాన్ననో కాకుండా నా పేరుకి నేను ఒక బ్రాండ్ వాల్యూ తీసుకురావాలనుకుంటున్నాను. దానికే నాకు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, దాంతో కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. ఇన్ ఫ్యూచర్లో నా హస్బెండ్ నేను కలిసి డిస్కస్ చేసుకుని మాట్లాడుకున్నాక చిన్నది ఒకటి స్టోరు ఓపెన్ చేయాలని ఉంది నాకు. బేకరీ ఐటమ్స్, చాక్లెట్స్, ఇలాంటివన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేవి అవన్నీ కలిసి ఓపెన్ చేసుకుందామని ఉంది నాకు ఇన్ ఫ్యూచర్లో. ఏదో డబ్బుల కోసం కాదు, టైంపాస్ కోసం, మనకంటూ ఒక ఏదో చిన్నపాటి గుర్తింపు ఉండాలని అనుకోండి అని చెప్పింది జానకి. చెప్పిన తర్వాత శరత్ తను చదువుకున్న కాలేజు, తను చేస్తున్న ఉద్యోగం, తనకు వచ్చే ప్యాకేజు, తనకు వచ్చిన ప్రమోషన్లు, హైకులు, వాటన్నిటి గురించి చెప్పుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్న, అక్క బావ వీళ్ళందరి గురించి చెప్పుకొచ్చాడు. నైస్ అంది జానకి. అన్న తర్వాత ఇంతకీ మీరు వర్జినో కాదో చెప్పలేదు అన్నాడు. అంటే అదేనండి, నేనంటే ఎవరిని ప్రేమించలేదు, నాకెవడూ నచ్చలేదు, కరెక్ట్ అనిపించలేదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం నాకు అలవాటు. ఎవడు ప్రేమించానని చెప్పినా వాడు ఎలాంటోడో చూద్దాం అనుకునే లోపే వాళ్ళ కుక్క బుద్ధి తెలిసిపోయేది నాకు. అలా అని మీరెవరిని ప్రేమించకూడదు అని లేదు కదా. నిజంగానే నేనెవరిని ప్రేమించలేదు జానకి. ఏమీ లేదు,
ఒక్కొక్కసారి కాలేజ్ డేస్లో మనం కొంతమందిని చూసి ఇష్టపడతాం, ఆ తర్వాత లేదా క్రష్ అనుకుంటాం, అనుకోకుండా ఒక్కొక్కసారి వాళ్ళతోనే లైఫ్ అనుకుంటాం కాబట్టి వాళ్ళతో మనం ఫిజికల్గా కూడా ఇంటిమేట్ అవుతాం. అందుకనే అడిగాను మీరు వర్జినా కాదా అని. ఆబ్వియస్లీ ఐఎమ్ అన్న తర్వాత ఓ నిజమే అయితే అంది జానకి. నచ్చానా నేను అన్నాడు శరత్. అన్న తర్వాత అప్పుడే ఎలా చెప్తాను, ఫస్ట్ మీటింగ్లోనే ఎన్ని మీటింగ్స్ అయ్యాక చెప్తావైతే? ఎన్నో మీటింగ్స్ అవ్వాలని కాదులే కానీ కొన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేద్దాం అని చెప్పను, కానీ నేను చెప్తాను అన్నాడు శరత్. అంటే నేను ఈ ఊరికే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నాను, ఎందుకనంటే జానకి లాంటి అమ్మాయిని మిస్ చేసుకోలేక. నీలాంటి అమ్మాయి లైఫ్ పార్ట్నర్గా వస్తే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు అర్థమైంది. అయ్యయ్యో ముందే మీరు నా కోసమని ఇలా వచ్చి రేపు నేను నో అంటే అనవులే. నా మీద, నా ప్రేమ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? చూడగానే ప్రేమించేసావా అంది జానకి. పోనీ అలా కాదనుకో, పెళ్ళికి భగవంతుడు వేస్తున్న తొలి అడుగు అనుకో, తొలిమెట్టు అనుకో. ఓహో మాటలు బాగానే వచ్చు నీకు అంది జానకి. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. మెసేజ్లు పెట్టుకోవటం, ఫోన్లు చేసుకోవటం. ఇద్దరూ కలిసి గుళ్ళు గోపురాలని శరత్ నిజంగానే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళటం, హద్దుల్లోనే ఉండి సినిమాలకు వెళ్ళటం, ఆ తర్వాత మాట్లాడుకోవటం, ఒకళ్ళ ఒపీనియన్స్ ఒకళ్ళు షేర్ చేసుకోవటం, ఒకళ్ళ ఇష్టాలకు ఒకళ్ళు విలువ ఇవ్వటం. ఈలోపు అర్జున్ రావు శరత్ పుట్టుపూర్వత్రాల దగ్గర నుంచి ఏ స్కూల్లో చదివాడు వీడు ఎలాంటోడు, ఏ కాలేజీలో ఎంటర్ అయింది వీడు ఎలాంటోడు, ఎక్కడ వీడు బీటెక్ అయింది ఎలాంటోడు, ఎక్కడ వీడు పీజీ అయింది ఎలాంటోడు, ఎక్కడ వీడు ఉద్యోగం చేశాడు ఇంతకుముందో అక్కడ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాక ఎలా ఉంటున్నాడు, వీళ్ళ అమ్మా నాన్నలేంటి, వీళ్ళ అక్క బావులేంటి, మొత్తం ఆయన ఆరా తీయటం. శరత్కి క్లీన్ చిట్ రావటం అయిపోయింది. ఇక జానకికి ఆయనైతే నా వైపు నుంచి మాత్రం నేను కనుక్కున్నానమ్మా, బంగారు కొండ మరిమల్లె దొండ వేలెత్తి చూపించడానికి వంకలేదు, వెతికినా కూడా ఎక్కడా లోపాలు లేవు అని చెప్పేశారు అబ్బాయి గురించి అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఈ 6 నెలలు అతనితో ట్రావెల్ చేసిన తర్వాత నాకు కూడా కరెక్టే అనిపించాడు నాన్న. అతను నిజంగానే మంచివాడు, అతనితో నా లైఫ్ బాగుంటుంది అనిపిస్తోంది నాకు. ఇక మీ ఇష్టం, పెళ్ళికి మీరు ఎప్పుడంటే అప్పుడు సిద్ధం నేను అన్న తర్వాత సరేనని జానకి ఈ విషయం శరత్కి చెప్దామని వెళ్ళేలోపు శరతే జానకి కోసం రోజెస్కొని రింగుకొని ఎప్పుడు వెళ్ళే కాఫీ డేలోనే అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేయించి మోకాళ్ళ మీద కూర్చుని జానకి వేలికి ఉంగరం పెట్టి ఆమెని హక్ చేసుకొని చేతిని ముద్దు పెట్టుకొని ఆమెకి ఐ లవ్ యూ చెప్పాడు. అయిపోయింది. ఆ తర్వాత 2 కుటుంబాల వాళ్ళు మాట్లాడుకుంటే నీలవేణి ఎగిరి గంతేసింది. మంగతాయారు నీలవేణి ఒకరినొకళ్ళు కౌగిలించుకొని ముద్దులు వర్షం కురిపించుకున్నారు. సత్యనారాయణ అసలేమీ మాట్లాడలేదు. కట్న కానుకల ప్రసక్తే ఇక్కడ రాలేదు. వాళ్ళకు ఉంది ఒకటే అమ్మాయి, ఉన్నదంతా పిల్లకేగా పెడతారు, మళ్ళీ మనం అడగాల్సిన అవసరం ఏముంది అంది నీలవేణి. ఈ వస్తువు పెట్టారు, ఈ వస్తువు పెట్టలేదు అనకుండా బంగారం పిల్లకి పెళ్లిలోనే ఒకవైపు మంగతాయారు పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి మంగతాయారికి పెళ్లిలో పెట్టిని, ఒకవైపున మంగతాయారు అత్తగారు వాళ్ళు పెళ్లిలో మంగతాయారికి పెట్టిని. అవి కాకుండా ఇంకా పిల్లకని చేయించిన నగలు పెళ్లిలో అమ్మమ్మలు, తాతయ్యలు, మామయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు పిల్లకి అన్ని సెట్లుగా డైమండ్స్ అని గోల్డ్ అని అవే తీసుకొచ్చారు. ప్రీ వెడ్డింగ్ షూట్లని, మెహందీలని, హల్దీలని, సంగీతులని, పెళ్ళని, రిసెప్షన్ అని ధూమ్ధామ్గా జరిగిపోయింది. అర్జున్ రావుకి చిన్నప్పటి నుంచి జానకి అంటే పంచప్రాణాలు. గార్మెంట్ ఫ్యాక్టరీ పేరు కూడా జానకి గార్మెంట్స్ అనే ఉంటుంది, అంత ఇష్టం ఆయనకి. అయితే కూతురు ఎప్పుడో ఒక రోజున ఒక మాట అంది. ఆయన టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేయటం అంటే కూతురికి ఇష్టం అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తే ఒక ప్యాలెస్ చూస్తూ కూతురు అలాగే కూర్చుండిపోయింది. ఏమ్మా నచ్చిందా అని అడిగితే, ఇంత పెద్ద ప్యాలెస్ కాదులే కానీ నాన్న, పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎలా ఉన్నావు ఎవరికి పుట్టామన్నది కాదు కానీ పోయేటప్పటికి మాత్రం ఒక మహల్ లాంటి ఇంట్లో పోవాలి నాన్న మనిషి అని జానకి అన్న మాటలు గుర్తొచ్చాయి ఆయనకి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళికి 6 నెలలు గ్యాప్ ఉండేసరికి జానకి మహల్ అనే పేరు పెట్టి కూతురు కోసమని అప్పటికే ఏ రోజో వాళ్ళకి చాలా పెద్ద ల్యాండ్ అక్కడ రెడీగా ఉంది. ఆ ల్యాండ్లో శంకుస్థాపన చేయించి 3వ కంటికి తెలియకుండా కూతురు ఇష్టానికి తగినట్టుగా పెద్ద
పాతకాలం నాటి రవివర్మ పెయింటింగ్స్ అవన్నీ పెట్టించి ఆ కాలం నాటి రాణులు రాజులు కూర్చునే లాంటి ఫర్నిచర్లు చేయించి ఇల్లంతా అసలు అలా నెయ్యి పోసి నెయ్యి ఎత్తొచ్చేమో అనేంత అందంగా ఉండేలా రాజస్థాన్ నుంచి మార్బుల్స్, అక్కడి నుంచి అవి ఇక్కడి నుంచి ఇవి అని తెప్పించి బ్రహ్మాండమైన ఒక ఇల్లు, ఆ ఇంటి ముందు బ్రహ్మాండమైనటువంటి ఒక ఆడి కారు ఒక బెంజ్ కారు రెడీగా ఉంచాడు పెళ్లి టయానికి. ఇక అలా పెళ్ళైపోయిందో లేదో శరత్కేమో ఆడి కారు గిఫ్ట్ ఇచ్చాడు మామగారు. ఆ తర్వాత పెళ్లిలో వీళ్ళు ఆడపడుచు కట్నాలు అడక్కపోయినా కూడా మంగతాయారిని పిలిచి మాలతికి ఏదో ఒక వస్తువు కొనివ్వు, మాలతికి మాలతి పిల్లల ముగ్గురికి మాలతి భర్తకి అందరికీ పెట్టినట్టే వాళ్ళ అత్తింటి వాళ్ళకి బట్టలు పెట్టు అన్నాడు ఆయన. మాలతి భర్త రాంబాబు లేకివాడు కాదు కాబట్టి నీకు అంత పెద్ద హారం పెట్టారు వాళ్ళు, నువ్వు కూడా జానకి ఏదో నెక్లెస్ తీసుకుని మీ తమ్ముడికి చైన్ తీసుకుని వాళ్ళిద్దరికీ బట్టలు తీసుకుని లేకి వేషాలేకో అని చెప్పాడు. ఆ తర్వాత ఇక నీలవేణిని గ్రామ్ బంగారం పెట్టమనమని వాళ్ళు అడిగింది లేదు. నీలవేణి మాత్రం మాట్లాడకుండా నుంచుంటే సత్యనారాయణ ఆయన తల్లి తండ్రి ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్యాంకీలో జాగ్రత్తగా ఉంచిన 50 సవర్ల బంగారం కోడలికి ఒళ్ళో పెట్టించాడు నీలవేణితో. ఆ తర్వాత వాళ్ళు తీసుకురావాల్సిన సాంప్రదాయం ప్రకారం తీసుకొచ్చారు. అసలు ఎంత ధూమ్ధామ్గా పెళ్లి జరుగుద్దా అన్నట్టుగా పిల్లకి పిల్లాడికి పెళ్లి జరిగిపోయిందే. పెళ్లి జరిగిపోయి అల్లుడికి అర్జున్రావు కారు ఇవ్వటం, కూతురుకు ఒక కారు ఇవ్వటం అయిపోయింది. ఆ తర్వాత సర్ప్రైజ్గా జానకి బ్లైండ్ ఫోల్డ్స్ కట్టి జానకి మహల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇక నుంచి మీరు ఇంట్లోనే ఉండండి అమ్మా, ఎటు అమ్మాయి కూడా ఖాళీగా ఉండకూడదు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది కదా, మీ ఇద్దరు ఓకే అనుకున్నారు కదా, ఈ 6 నెలల్లో నీకు కూడా జాబు ఇక్కడే కదా అల్లుడు, కాబట్టి ఇద్దరు హ్యాపీగా ఉండండి ఇక నుంచి ఈ మహల్లోనే అన్న తర్వాత ఎక్కడుంటే ఏముంది అన్నయ్య, ఎంతమంది పనోళ్ళు ఉన్నారో, ఏమైంది నెయ్యి పోసి నెయ్యి ఎత్తొచ్చు, మహారాణులు రాజులు ఉండే ఇల్లులాగా ఉందే, సినిమాల్లో పెద్ద పెద్ద స్టార్లు అప్పుడెప్పుడో చూపించిన ఇల్లులాగా ఉందే, ఎంత అదృష్టం చేసుకుంటే వీడు ఎలాంటి ఇంట్లో పడ్డాడో అనేసింది నీలవేణి. నోరుముయ్ అన్నాడు సత్యనారాయణ. అన్న తర్వాత మీ మొదటి రాత్రికి ఏర్పాట్లు కూడా ఇక్కడే చేసి ఆ తర్వాత హనీమూన్కి టికెట్లు కూడా రెడీగా ఉన్నాయి, మీరు స్విట్జర్లాండ్ వెళ్ళటానికి అన్నాడు అర్జున్రావు. అన్న తర్వాత శరత్ ఏమీ మాట్లాడాల. ఆ తర్వాత హోమాలు, గృహప్రవేశం అయిపోయిందో సత్యనారాయణ వ్రతం అన్నీ అక్కడే అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఎంతటి మగాడు ఎంతటి ఆడది కూడా వద్దు అనుకున్నా సరే ఒకసారి ఈ రూమ్లో ఫస్ట్ నైట్ చేసుకున్న తర్వాత మనం భూమి మీద ఉన్న ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చులే అనుకునేంత అద్భుతంగా ఆ ఫస్ట్ నైట్ రూము, ఆ మంచం, స్పెషల్గా తెప్పించిన కూతురు బెడ్రూమ్లో పెద్ద పెద్ద మిర్రర్స్, అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ అన్నీ పెట్టించి శోభనానికి రెడీ చేయించారు. జానకి ఒళ్ళంతా డైమండ్ సెట్ వేసి ఇక శరత్కి పట్టుబట్టలు కట్టి రెడీ చేసిన తర్వాత శరత్ని ముందు పంపించారు. పంపించిన తర్వాత జానకిని అలా పాల గ్లాస్ ఇచ్చి పంపించబోతుంటే శరత్కి ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చింది. లోపలికి వెళ్ళినోడు ఫోన్ తీసుకుని సిగ్నల్ రావట్లేదని బయటకు వస్తే, దరిద్రుడా ఒకసారి వెళ్తే అలా బయటికి రాకూడదురా, ముదృష్టపోడా, పాలు విరిగిపోతాయి అంటారు రా, ముదృష్టపోడా అంది నీలవేణి. పర్లేదులేమ్మా ఆఫీస్ కాలేగా. అలా కాదన్నయ్య, లోపలికి వెళ్ళిన వాళ్ళు శోభనం రోజున బయటికి రాకూడదు, ఇద్దరు కలవకుండా, ఎదవ అంది నీలవేణి. అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఏముందలే చెల్లెమ్మ అన్నాడు అర్జున్రావు. ఈలోపు శరత్ ఫోన్ మాట్లాడుతూ ఉండగానే ఆఫీస్ వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి అని మాట్లాడుతూ ఉన్నారు. ఉండేసరికి జానకి గదిలోకి వచ్చింది. నువ్వన్నా బయటికి రాబాకమ్మా అని చెప్పింది నీలవేణి. చెప్పాక సరేనని అక్కడే గదిలో ఉంటే ఒకవైపున మాలతి పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ శరత్ ఫ్లాట్లో ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇన్నాళ్ళ నుంచి అక్కడి నుంచి లగేజ్ ఇక్కడికి తెప్పించేశాడు, డ్రైవర్ని పంపించి ఆ ఫ్లాట్ ఖాళీ చేయించి అర్జున్రావు. అదంతా జానకి తమ రూమ్లో పెట్టమందే, నేను తర్వాత సర్దించుకుంటానులే అందే. పిల్లలు ఆడుకుంటూ శరత్ బ్యాగ్ ఓపెన్ చేసేసి శరత్ బ్యాగులో నుంచే వాళ్ళు స్ప్రేలని పర్ఫ్యూమ్లని వాళ్ళ మామయ్య నచ్చినవి తీసుకొని ఆడుకోవటం మొదలుపెట్టారు. అలా పిల్లలు ఆడుకుంటూ
బ్యాగ్లో నుండి ఒక బుక్కుని తీసి కింద విసిరేసిపోయారు. అయ్యయ్యో, కనీసం లాక్ చేసి పెట్టుకోవాలని కూడా తెలియదు. ఎలా వదిలేశాడో. పెళ్ళయిందిగా, ఇంకా నేర్పించాలి బాధ్యతలు. ఎలా అయితే ఎలా అనుకున్న జానకి ఏదో బుక్లా ఉందే అని చెప్పి బుక్కుని ఓపెన్ చేసిందే. ఇది నా అంతర్గతం అని రాసింది ఆ బుక్లో. కొంపతీసి మా ఆయన రైటరా, ఏదైనా రచిస్తున్నాడా ఏంటి? కొంపతీసి సర్ప్రైజ్గా, లేదంటే నా గురించి ఏమన్నా రాశాడా ఇన్నాళ్లలో, లేదంటే తన గురించి ఏమన్నా రాసుకున్నాడా, చూద్దాం అని చెప్పి తనకి నాకు మధ్య పర్సనల్స్ ఏముంది అని జానకి ఆ బుక్ తీసుకొని అలా కూర్చొని మోకాళ్ళ మీద బుక్లో ఒక్కొక్క పేజీ ఓపెన్ చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు అక్క ఇలా 3వ సారి ప్రెగ్నెంట్గా ఉందని, అమ్మ పిండి వంటలు వండించిందని, నన్ను వెళ్ళమందని, బయట వాతావరణం ప్రమాదకరంగా ఉందని చెప్పినా వినలేదని, అలా వెళుతూ కారు ట్రబుల్ ఇచ్చిందని, ఫోన్ సిగ్నల్ పోయిందని, తను ఫోను తడిచిపోయామని, మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేసాయని రాసుంటే అయ్యయ్యో పాపం అనుకుంది. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ తిప్పేపాటికి అక్కడ ఒకళ్ళు ఆశ్రయం కల్పించారు. వాళ్ళకి 4 కొడుకులు, కోడళ్ళు. నేను వాళ్ళకి చాలా తొందరగా ఫ్రెండ్ అయిపోయాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా. వాళ్ళ అమ్మాయి ఫస్ట్ ఎవరితోనూ మాట్లాడలేదు. ఏంటా ఈమె స్పెషల్గా ఉంది, మాట్లాడదు అనుకున్నాను అని రాసుంటే, ఎందుకని మాట్లాడదు, మూగదేమో పాపం, డఫ్ అండ్ డమ్మా. అంత మంచి ఫ్యామిలీకి అలాంటి కూతుర్ని ఎలా ఇచ్చారో దేవుడు, అయ్యయ్యో పాపం అనుకుంది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇలా జబ్బని వాళ్ళ అమ్మగారు చెప్పి చాలా బాధపడ్డారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకెందుకో మనసంతా చాలా బాధ అనిపించింది అని చెప్పేసరికి, అయ్యయ్యో చిన్న వయసు, బాధపడ్డా, హెల్ప్ చేశాడా, పోనీ ఆ అమ్మాయి ట్రీట్మెంట్ కోసం ఏదైనా వెతికి వాళ్ళకు ఒక దారి చూపించాడా, అయ్యయ్యో ఏం జరిగిందో ఏంటో అని అలా పేజెస్ తిప్పుతుంటే వాళ్ళ వదినకి పెయిన్స్ వచ్చాయి. నన్ను ఉండమనమని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వెళ్ళిపోదామనుకున్న నన్ను ఆపి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, ఇరుక్కుపోయామని చెప్పి. అలా తను నేను ఇంట్లో మిగిలిపోయాం. బహుశా తన చేతుల్లోనే ఏమన్నా ప్రాణాలు వదిలేసిందా, బాధపడ్డా, డీప్ టు హార్ట్ తీసుకున్నాడా ఏంటి? కొంపతీసి నేనెవరినైనా ప్రేమించావా అంటే లేదన్నాడు. కొంపతీసి తను ఇష్టపడ్డాడా ఏంటి? లేనిపోయింది. అలా చావు బ్రతుకుల మధ్య ఉన్న అమ్మాయిని ఎలా ఇష్టపడ్డావు అంటానని నాకు చెప్పుకోలేకపోయాడా పిచ్చోడు అనుకుంది జానకి. పేజీ తిప్పిన తర్వాత తను ఇలా మాట్లాడిందని, ఆ తర్వాత ఇలా లైట్లన్నీ ఆరిపోయాయని, ఇలా దీపాలు ఆరిపోయిన తర్వాత నేను పై గదిలోకి వెళ్ళానని, నన్ను రమ్మనమందని కిటికీలోంచి ఇలా చూస్తూ ఉండగా వెనక నుంచి నన్ను గట్టిగా కౌగిలించుకుంది అనేపాటికి జానకి కళ్ళల్లో ఉన్నట్టుండి నీళ్లు తిరిగిపోయి అక్షరాలన్నీ బ్లర్ అయిపోయాయి. ఆ తర్వాత కళ్ళల్లో ఉన్న నీళ్లు తుడుచుకొని చదవటం మొదలుపెట్టింది. ఏంటిదంతా అన్నాను నేను. అన్న మాటకి గీత, ఇందులో తప్పేముంది, ప్రతి మనిషికి జీవితంలో ఆశలు, కోరికలు అన్నీ ఉండటం సహజం. నేను వయసుకొచ్చి ఎంతకాలం అయిందో తెలుసా? 4 అన్నయ్యలు, 4 వదినలు కింద గదుల్లో కాపురాలు చేసుకుంటుంటే ఆ శబ్దాలు వింటున్న నేను నాలో కోరికల్ని అణిచిపెట్టుకుంటూ, నాలో నేనే తప్పించిపోతూ, విరహ వేదనతో నన్ను నేనే ఏం చేసుకోవాలో తెలియక ఈ పైగదిలో నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? నేను కాలిపోతున్నానంటే నమ్ముతావా నువ్వు వివాహం చేసుకుని ఉండాల్సిందే అన్నాను నేను. అన్న మాటకి చేసుకునేదాన్నే, కానీ మా నాన్నేమో ఆ ఇంటర్ ఏదో అయి తగలబెట్టిందాకా పెళ్లి చేయనని భీష్మించు కూర్చున్నారు మా అన్నయ్యలు, మా నాన్న. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామనే టయానికి నాకు మాయదారి జబ్బు ఉందని తెలిసిందే. అన్న తర్వాత మరి అలాంటప్పుడు నువ్వు ఇంకా ఇవి జరగవు అనుకున్నప్పుడు వదిలేసి ఉండాల్సింది కదా అని మాట్లాడుతూనే వీటితో కాలక్షేపం చేస్తున్నాను అని నీలి చిత్రాలు ఉన్నటువంటి వీడియోలు, అలాగే ఉన్నటువంటి సీడీలు, వాత్సాయన కామసూత్రాలు ఉన్న పుస్తకాలు, ఎన్నో రొమాంటిక్ నావెల్స్ అవన్నీ చదువుకుంటూ నాలో నేను తృప్తి పడుతున్నాను. ఒక స్త్రీగా, ఒక ఆడదానిగా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా నాకు. నేనేం కావాలన్నా మా అన్నయ్యలు, మా నాన్న అడగకున్నానే
అని కాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టారు. మా వదినలు అమ్మ నన్ను పనిచేయనివ్వకుండా అన్నీ ఇచ్చారు. అలాంటిదే ఇప్పుడు నాకు వయసు వచ్చింది, కోరికలు కలుగుతున్నాయి, కోరికలతో నేను తప్పించిపోతున్నాను. మా అన్నయ్యలో నా కోరికను తీర్చలేరు. వావి వరుసలు ఉన్నాయి కాబట్టి అది కుదరని పని, కన్న తండ్రి కాబట్టి మా నాన్నతోనూ అది కుదరని పని. మరి నా విరహ వేదన ఎలా తీర్చుకోవాలి? ఈ ఊళ్ళో ఎవడన్నా మగాడిని చూసి పిలిస్తే ఊరంతా పరువు ప్రతిష్ట గల కుటుంబం మాదే, అల్లరి పాలైపోతాం. నేనా ఎంతో కాలం బ్రతకనో, నాకు జీవితం మీద పెళ్లి చేసుకోవాలనో, కాపురం చేయాలనో, పిల్లల్ని కనాలనో, ఒకళ్ళ జీవితంలో భార్య స్థానాల్ని అనుభవించాలనో ఇలాంటి కోరికలు లేవు. కానీ శారీరక కోరికలు తీరకుండానే పోతే తీరని కోరికలతో పోయిన వాళ్ళు పిశాచాలై ఆత్మలై తిరుగుతారని విన్నాను. అలా మిగిలిపోతానేమో నేను కూడాను అని మాట్లాడుతూనే ఒంటి మీద బట్టలు ఒక్కొక్కటిగా ముందు పమిటి తీసేసింది. తర్వాత బ్లౌజు, తర్వాత పడికిని, తర్వాత లంగా, తర్వాత ఇన్నర్సు ఒక్కొక్కటిగా తీసే అలా నగ్నంగా నిలబడిపోయింది. మాట్లాడుతూనే దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించింది. నా షర్టు బటన్లు తీసేసింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా నన్ను వివస్త్రుణ్ణి చేసేసింది. నేను నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా, అప్పటి వరకు ఒక్క ఆడదాని వైపు కూడా కన్నెత్తి చూసింది లేదో, ఒక్క ఆడదాన్ని కూడా అలా చూసింది లేదో. నేను చెలిస్తున్నాను, వివసుణ్ణి అయిపోతున్నాను. ఎంత నా మనసును నేను కంట్రోల్ చేసుకోవాలన్నా ఆమె నన్ను కంట్రోల్ చేసుకోనివ్వటం లేదు. ఆమె పాముల బుసలు కొడుతోంది. ఆమె వేడి వేడి ఊపిరి నాకు తగులుతుంటే నాలోని మగతనం ఇంకా ఉద్రిక్తమవుతోంది. ఇప్పుడు నేనేం చేయాలి? అక్కడికి తమాయించుకున్నాను. ఇది తప్పన్నాను, కరెక్ట్ కాదన్నాను. కావాలంటే పెళ్లి చేసుకుందామన్నాను, వద్దందే. పోనీ నా ఫోన్ నెంబర్ తీసుకో అన్నాను, అక్కర్లేదందే. నా అడ్రస్ తీసుకో అన్నాను, వద్దందే. ఉన్నంతకాలం మన ఇద్దరం ఎంత హ్యాపీగా ఉందాం, పోనీ పెళ్లి చేసేసుకొని ఇంత లైఫ్లోనే అని చెప్పాను, అక్కర్లేదందే. నాకు సుఖాన్ని అందించో, నేను కోరుకున్న మగాడివి నువ్వు, నాకు తెలిసిన పరపురుషుడివి నువ్వు, సంపూర్ణమైన ఒక మగాడివి నువ్వు. ఇలా జంకుతున్నావంటే నువ్వు వర్జిన్వే అయ్యుంటావు. ఇప్పటి వరకు ఏడదాన్ని తాకుండవు. నాకు నీతో జీవితాన్ని పంచుకోవాలని లేదు, పడక పక్క పంచుకోవాలని ఉంది. నన్ను తృప్తిపరచు, నువ్వు తృప్తిపడు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో. మా వాళ్ళు వెంటనే రారు అందే. అనుకోకుండా నా వయసు ప్రభావమో లేక చుట్టూ ఉన్న ప్రకృతి సహకరించటమో మరొకటో ఆమె అందచందాలు నన్ను రెచ్చగొట్టేలా ఉండటమో, నాదేమీ అంటువ్యాధి కాదు, నా నుండి నీకు సంక్రమించే వ్యాధి కాదు అని ఆమె చెప్పటమో తెలియదు. కానీ కనీసం బర్త్ కంట్రోలు, కాండోములు లాంటివి కూడా యూజ్ చేయకుండా ఆమెతో నేను కలిశాను. అలా ఒకసారి, 2 సార్లు, 5, 10 సార్లు అయిపోయింది. తెల్లాడిపోయింది. ఆ తర్వాత మత్తుగా పడున్నాను నేను. ఆమె లేచింది, బెడ్షీట్ చుట్టుకుంది, కిందకి వెళ్ళింది. అన్ని రకాల పళ్ళు, అలాగే కొన్ని వంటకాలు, పిండి వంటలు తెచ్చి పై గదిలో పెడుతుంటే ఏంటిదంతా అని అడిగాను. మా వాళ్ళు రావటానికి 10-15 రోజుల వరకు పట్టొచ్చని చెప్పారు. ఒక్క క్షణం కూడా నీతో నేను వృధా చెయ్యాలనుకోవటం లేదు. ఏ క్షణంలోనూ నేను అనుభవించే సుఖానికి దూరం కావాలనుకోవటం లేదు అని ఆ తరువాత 15 పగళ్ళు, 15 రాత్రుల్లో రతి మన్మధులు కూడా మా ముందు తక్కువైపోతారేమో అంతలా ఆమె నన్ను సుఖపెట్టి నేను ఆమెను సుఖపెడుతూ, విశ్వామిత్రుణ్ణి మేనక ఆయన 1000 ఏళ్ల తపస్సుని తపోభంగం చేసేసిందట వచ్చి తన అందచందాలతో. ఆ తర్వాత 1000 సంవత్సరాలు ఆయన్ని తన మోహంలో కట్టిపడేసిందట. అలాగే తను నన్ను 15 రోజుల పాటు బంధించేసింది. ఆ తర్వాత ఏంటో నేను చేసింది తప్పే కదా, తప్పు ఎలా కాకుండా పోతుంది అని నేను పెళ్లి చేసుకుందాం, మీ వాళ్ళతో చెప్దాం, మా వాళ్ళతో చెప్దాం, ఇది బయటికి తెలిస్తే పద్ధతిగా ఉండదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే, అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు మళ్ళీ నాకు కనిపించవు, నేను నీకు కనిపించను, నీకో జీవితం, భార్య, పిల్లలు అన్నీ వస్తారు. ఇక నా విషయం అంటావా, ఎన్నాళ్ళుంటానో ఎప్పుడు రాలిపోతానో తెలియదు. నువ్వు అనుభవించిన నువ్వు నాకు అందించిన ఈ మధుర స్మృతులు, మధురానుభూతులు, నువ్వు అనుభవించిన ఈ శరీరంలో అణువణువు చాలు. నాలో ఉన్నటువంటి అగ్నిని నువ్వు చల్లార్చలేకపోయినా కొంతవరకు నన్ను కుదుటపడిచిన మగాడివి నువ్వు. ఈ జన్మకి ఇంతకన్నా నేను కోరుకునేది ఏమీ లేదు అని నన్ను ముద్దులు పెట్టుకొని కథలనివ్వలేదు. ఈలోపు వాళ్ళు తిరిగొస్తున్నారు.
వస్తున్నామని ఫోన్ వచ్చింది. దాంతో ఇల్లంతా క్లీన్ చేసేసింది. క్లీన్ చేసి అద్దంలాగా శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లింది. దేవుడి దగ్గర పూజ చేసింది. నాకు తనే తలంటు స్నానం చేయించింది. తను శుభ్రపడింది. ఆ తర్వాత ఇల్లంతా క్లీన్గా ఉన్నాక వాళ్ళు పాపను ఎత్తుకొని తిరిగి వచ్చారు. నా ఒళ్ళో పాపను కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఇక నువ్వు బయలుదేరి వెళ్ళిపో అందే. కారు బాగు చేయించుకొని వాళ్ళ అన్నయ్యలు తీసుకొచ్చారు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా కనీసం ఒక సెల్ఫీ తీసుకుందాం, కనీసం నీ దగ్గర ఒక ఫోటో పెట్టుకో, అలాగే ఇప్పుడు పవర్ వచ్చింది కాబట్టి నేను నా అడ్రస్ అవన్నీ నీకు మెసేజ్ పంపిస్తాను, మెయిల్ ఐడి చెయ్యి. నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, నేనేదో తప్పు చేశాననే భావంతో గుండెల్లో బరువుతో వెళుతున్నాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే ఏమీ వద్దంటున్నానా, నిన్ను వెళ్ళిపోమ్మంటున్నానా, నన్ను ఒక మంచి జ్ఞాపకంగా ఉంచుకో చాలు, నేను గుర్తొచ్చినప్పుడు మనం గడిపిన మధుర క్షణాలే గుర్తు రావాలి తప్ప నువ్వు నా జబ్బును నన్ను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు కారు తీసుకొచ్చారు. ఇక నేను బయలుదేరాల్సిన సమయం అయిందే. బయలుదేరుతూ కూడా మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసే కళ్ళతో రమ్మనమన్నాను. రాను, వెళ్ళిపోమ్మని టాటా బాయ్ బాయ్ చెప్పేసింది. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేసిన తర్వాత నా జీవితంలో కొన్నాళ్ళు ఆమె జ్ఞాపకం వచ్చేది. ఆమె జ్ఞాపకాలతోనే నేను చేసింది తప్ప ఒప్ప అనే చితిలో నాకు నేనే కాలిపోయాను. తిరిగి వచ్చి అమ్మని ఏం తిడుతున్నానో కూడా తెలియకుండా తిట్టిపడేశాను. అయిపోయిన తర్వాత తిరిగి జాబుకు వెళ్ళిపోయాను. కొన్నాళ్ల పాటు మనశ్శాంతి లేదు. ఆ తర్వాత ప్రాజెక్టు బిజీ అయిపోయాను. తను ఆత్మశాంతి కలిగి ఎక్కడున్నా సరే తన ఆత్మ ప్రశాంతత కలగాలి అనుకోవటం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత కొంతకాలానికి అమ్మ కబురు పెట్టింది. నా జీవితంలోకి జానకి వచ్చింది. జానకిని చేసుకోకపోతే అమ్మ చచ్చిపోతానని చెప్పింది. జానకి చాలా మంచి పిల్లని చెప్పింది. వెళ్ళి కలిశాను. నిజంగానే జానకి ముక్కుసూడితనం, స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు చాలా నచ్చాయి. జానకితోనే ప్రపంచం, జానకితోనే లోకమని మెల్లిమెల్లిగా నా జీవితంలో నుంచి గతం అనేది తుడిచేయాలనుకుంటున్నాను. జానకితో కంప్లీట్ లైఫ్ అనుభవించాలనుకుంటున్నాను. ఇక నాకు జానకికి వివాహం నిశ్చయమైంది. ఏం జరగాలన్నదే ఆ విధిరాత, ఆ భగవంతుడు నాకు రాసిన తలరాత మీద ఆధారపడింది అని రాసుండే మిగతా పేజీలు తిప్పుతూ ఉండేలోపు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అని లోపలికి వచ్చాడు శరత్. వచ్చేసరికి జానకి కళ్ళల్లో నుంచి ధారలుగా కాడిపోతున్న కన్నీళ్ళు. మోకాళ్ళ మీద కూర్చున్న ఆమెను లేపి మంచం మీద కూర్చోబెట్టాడు. ఎడం చేతిలో డైరీ కింద పడిపోయింది. అది చూసి శరత్కి పై ప్రాణాలు పైనే పోయి అంత సెంట్రలైజ్డ్ వేసి ఇంట్లో కూడా ఆపకుండా దగ్గొచ్చేసి చెమటలు పోసి ఒళ్ళంతా తడిచిపోయింది. నువ్వు వర్జినివి కదూ అని అడిగింది జానకి. ఆ మాటకి శరత్ నిర్ఘాంతపోయి అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతటితో అంతర్గతం కథ మొదటి భాగం పూర్తి. మళ్ళీ తిరిగి ముగింపు భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ కథను వింటూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.